హాయ్ రెమో గారు. హాయ్ అండి ఫనీ గారు, బాగున్నారా? యా గుడ్. మీరు ఎలా ఉన్నారు? అద్భుతంగా ఇట్లా ఉన్నాను. టు బీ ఫ్రాంక్ అండ్ ఐఎమ్ సారీ టు సే దిస్, మీ పేరు రెమో రహీమ్ అని చెప్పి నాకు రీసెంట్గా ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే వరకు కూడా తెలీదు. సారీ టు సే దిస్ అగైన్. లేదు పర్లేదు, మీరు ఏదైతే ఉన్నదో చెప్తున్నారు, దాని తప్పేముంది. అంటే మీ చాలా సినిమాల్లో మీ అపీరెన్స్ ఉంది, చూసాం, కానీ ఈ ఆర్టిస్ట్ పేరు ఏంటి అనేది తెలీదు. సో మీ గురించి, మీ పేరు, అలాగే మీ గురించి కొంచెం బ్రీఫ్ ఇచ్చుకుంటారా? ఏం లేదు, నా గురించి పెద్ద స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. అందరు ఎట్లయితే సినిమా గురించి, అవకాశాల గురించి వస్తారో అట్లనే నా పేరు యాక్చువల్లీ రహీము. ఓకే. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రెమో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. అది ఇది సర్దార్ గబ్బర్ సింగ్ నుంచి పిలవడం అది జరిగింది. అది నీకు చెప్తాను. యాక్చువల్లీ మేము ఉండేది సికింద్రాబాద్ దగ్గర తార్నాక. తార్నాక దగ్గర ఉంటారు. చిన్నప్పటి నుంచి నాకు సినిమా అంటే చాలా పిచ్చి, ఇష్టం. అచ్చా. మా అమ్మకు కూడా ఇష్టం, మా ఫాదర్కి నేను పోలీస్ కావాలని ఇష్టం. మీ హైట్ అట్లా చదువు ఇంకా అంతంత మాత్రమే చదివినట్టు మనకి సినిమా అంటే ఇంట్రెస్ట్, చాలా పిచ్చి అసలు సినిమా అంటే. అప్పుడు మనకు పేపర్లు వచ్చేది, న్యూస్ పేపర్స్. ఇప్పుడు అంటే టీవీ యాడ్స్, సోషల్ మీడియా కదా. పేపర్లలో వచ్చేది ఏదైనా కొత్త సినిమా స్టార్ట్ అవుతుందో, ఇది స్టార్ట్ అవుతుందో, అది దాంట్లో యాడ్స్ వచ్చేది. ఈవెన్ మా అందరికీ అదొక అలవాటు ఉంటుంది. పర్టికులర్గా న్యూస్ పేపర్లో సినిమా పేజ్ వెతికి మరి సినిమా పేజ్, అందరూ వేరే న్యూస్ చూసి నేను సినిమా పేజ్ చూసేవాడిని. ఏ సినిమా స్టార్ట్ అయింది, ఏ హీరో ఏందని చూపిస్తూ. అప్పటి నుంచి చాలా పిచ్చి సినిమా అంటే, అసలు పిచ్చి. ఏం చేద్దామని చెప్పి సినిమా యాక్టర్ వేద్దామని చెప్పి ఒకటే ఉంది, ఎట్లా వేద్దామని తెలియదు. ఓకే. అయితే ఇట్లా ఒక పేపర్ చూస్తుంటే ఒక ఆర్టిస్టు సేమ్ నాలా స్టోరీ, మా ఇంటి దగ్గర అక్కడ ఈసీఎల్లో ఉంటాడు. ఇట్లా వెళ్తే ఆయనకంటే అదృష్టం ముందు వచ్చేసింది అవకాశము. ఓకే. నాకు కూడా వస్తుందేమో అనుకుని నేను ఫిల్మ్ నగర్ అక్కడ బస్సు ఎక్కేసి ఫిల్మ్ నగర్ దిగిపోతే ఇంకా అవకాశాలు వచ్చే స్టార్ అయిపోవచ్చు అని చెప్పేసి నేను కూడా అట్లనే సేమ్గా అక్కడి నుంచి బస్సు ఎక్కి ఫిలిం నగర్కి వచ్చాను. వచ్చేవారికి ఇక్కడ దిగేవారికి ఇది సముద్రం. ఓకే. సముద్రంలో మనము చిన్న చేప. మనం ఏం చేస్తాం అంటే, మనకు చిన్న వయసు అర్థం కాకపోయేది. అక్కడ దిగంగానే అయిపోతుంది, తీసేసుకుంటారు, మనకు యాక్టర్ అయిపోతామని చెప్పి తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సెలెక్షన్ అనేది ఉంటుంది, యాక్టింగ్ నేర్చుకోవాలా, బాడీ లాంగ్వేజ్ అంతా ఉండాలని చెప్పి తెలియదు అసలు. ఓకే. అమాయకత్వంలో ఉండేవాడిని. ఇక్కడికి వచ్చేవారికి ఏం తెలుస్తలేదు అసలు. ఒక ఆఫీస్ ఉండదు, ఎక్కడెక్కడో గల్లీలో ఆఫీస్ ఉంటుంది, ఒక హీరో మాట్లాడారు, ఏముండదు. వెళ్తే హీరో మాట్లాడతాడని అంత ఉండేవాడిని నేను. ఇది కాదు మనకు సంబంధించి అని మళ్ళీ వెళ్ళిపోయినా. సో అయితే మీ నేటివ్ ఇక్కడే హైదరాబాదే. ఓకే. నేను మామూలుగా ఏదో జాబ్ చేసుకునేవాడిని, కంప్యూటర్ జాబ్ చేసుకునేవాడిని. అట్లనే జాబ్ చేసుకుంటుండేవాడిని. ఈ సినిమా అంటే ఇష్టము. ఆ జాబ్ చేసుకుంటా కూడా మీకు జాబ్ చేసేవారు? మామూలుగా కంప్యూటర్స్ హార్డ్వేర్ జాబ్ చేసేవాడిని సికింద్రాబాద్లో. ఓకే. అయితే అప్పటి నుంచి ఇష్టము. అయితే ఏం చేసేవాడిని, మా సార్ కంప్యూటర్స్ గురించి పార్క్ లైన్లో, సికింద్రాబాద్లో మీకు పార్క్ లైన్లో సిటీసీ మార్కెట్ అని చెప్పి పెద్ద మార్కెట్ తెలుసు. అక్కడి నుంచి మేము పర్చేస్ చేసి తీసుకురావడం మీ పని అన్నట్టు. అచ్చా. అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఈ మధ్యలో ఆపేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ వెళ్ళేవాడిని. ఆర్టీసీ క్రాస్ రోడ్లో మీకు అప్పుడు 15-20 థియేటర్లు ఉండేవాడి. ఓడియన్, సంధ్య, సుదర్శన్, దేవి. నాదేంటంటే, సినిమా చూడడానికి హీరోలు, యాక్టర్లు వస్తారు కదా, వాళ్ళతో కలిసి చెప్తాం మేము కూడా యాక్టర్ అయితే నన్ను తీసుకెళ్ళండి అని చెప్పేసి. అట్లా ఈ పని మానేసి మధ్యలో థియేటర్లు ఏమో తిరిగాను. థియేటర్లో చుట్టూ ఎవరన్నా చూస్తే తీసుకెళ్తారని, ఎవడు కనిపించకపోయేది. అట్లా నాకు ఒకటి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి కాల్ ఫ్రాక్చర్ అయింది. కాల్ ఫ్రాక్చర్ అయిపోతే డాక్టర్ ఏమన్నారంటే, ఒక 6 months రెస్ట్ తీసుకోవాలా మీరు అన్నారు. ఆ రెస్ట్ తీసుకొని, దానికన్నా ముందు నేను చాలా బక్కగా ఉండేవాడిని. ఆ రెస్ట్ తీసుకోవడం వల్ల కొంచెం వెయిట్ పుట్టాను. అదే అప్పటికి ఇప్పటికి మీ ఫిజిక్లో చాలా చేంజ్ కనిపిస్తుంది. స్టార్టింగ్ నేను సినిమాలు చేసినప్పుడు కొన్ని సినిమాలు మీకు పంపిస్తాను. ఏది మన పాత సినిమాలు, వెంకీ, అవి మీరు చెప్పారు గుర్తుపట్టలేదండి వెంకీలో అని చెప్పారు. అప్పుడు బక్కగా ఉండేవాడిని. దాని తర్వాత మళ్ళీ దబ్బు అయ్యాను, మళ్ళీ ఇప్పుడు బక్క అయ్యాను. ఓహో. అయితే ఇంకా 6 months రెస్ట్ తీసుకున్నాను. దాని తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను జేబేరీ క్లబ్లో అతను కోచ్, జిమ్ కోచ్. అచ్చా. అతను రెగ్యులర్గా వెళ్ళేవాడు. నేను ఓ రోజు 6 months తర్వాత బయట కూర్చుంటే, ఇంటి బయట, అరే ఎన్ని రోజులు అని కూర్చుంటారా, మనం సరదాగా వెళ్ళేసి వస్తాం నడు హైటెక్ సిటీ అని చెప్పేసి మా మమ్మీకి పర్మిషన్ తీసుకోరా, మా మమ్మీ పంపించాలి. 6 months అవుతాం, ఆల్రెడీ ఖాళీ ఇరగొట్టుకుని కింద కూర్చున్నా. అచ్చా. ఇప్పుడు సెట్ అవుతుంది అని చెప్తే మా అమ్మతో పర్మిషన్ తీసుకుని, సరే తీసుకెళ్ళరా అని చెప్తే ఆడి నేను కలిసి బస్ ఎక్కి హైటెక్ సిటీ వచ్చాం. ఇది అక్కడ ఓపెన్ చేస్తే వెంకీ షూటింగ్ నడుస్తుంది జేబేరీ క్లబ్లో. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చూసింది రవితేజ గారిని. అచ్చా. 7:30, 8 ప్రాంతానికి వచ్చాం. ఫస్ట్ షాట్కి ఆయన క్యారీవన్ దిగేసి వస్తున్నారు. అసలు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఒక యాక్టర్ కనిపిస్తే చాలా అని చెప్పి నేను తిరిగేవాడిని. ఒకటేసారి రవితేజ గారు చూడంగానే అప్పటికి నా నరాలలో సినిమాది ఎక్కేసి ఉంది. అయితే వాడికన్నా అది సేలార్లో జిమ్.
నువ్వు వెళ్ళు నాయన నేను షూటింగ్ చూస్తా అని చెప్తే సరే వీడు కూడా అనుకున్నాడు వీడు పిచ్చోడు కదా అని చెప్పి 8 o'clock 7 o'clock వదిలిపెట్టి వాడు కిందికి వెళ్ళిపోయాడు. 11 o'clock మళ్ళీ బయటకు వచ్చాడు. అది వెళ్దాం నాడు ఇంటికి అని చెప్తే నేను రాను నువ్వు వెళ్ళు అంటారు. ఓకే. మీ మమ్మీ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చాను ఏంది ఇది అంటే నేను లేదు మామ ప్లీజ్ నాకు డిస్టర్బ్ చేయక నాకు షూటింగ్ అంటే ఇష్టం నువ్వు వెళ్ళిపో అని చెప్తే వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళి మళ్ళీ 4 o'clockకి డ్యూటీకి వచ్చాడు. ఈవినింగ్ కోచర్స్ అంటే మార్నింగ్ ఈవినింగ్ 2 times కోచింగ్ ఇస్తూ ఉంటారు వాళ్ళు ట్రైనింగ్ జిమ్. ఈవినింగ్ వచ్చాడు ఇక్కడనే ఉన్నామా ఇక్కడనే ఉండు నేను మళ్ళీ కోచింగ్కి వెళ్ళేసి వస్తాను అని చెప్పి మళ్ళీ కిందికి వెళ్ళిపోయాడు. కిందికి వెళ్ళేవారికి 5:30 ప్రాంతంలో అనుకుంటాను నాకు కరెక్ట్ టైం గుర్తుకుంది. 5:30 ప్రాంతంలో మన శ్రీను గారు అని చెప్పేసి రవితేజ గారి దగ్గర మేకప్ మ్యాన్ ఇప్పటికీ ఆయన మేనేజర్ అనుకుంటా. ఆయన చూశారు. ఆయన చూసి ఇక్కడ రా బాబు అని చెప్పి దగ్గరికి పిలిచారు. పిలిచి అసలు ఏంటి ఇది అసలు ఎందుకు ఇట్లా నించును ఏం కావాలి నీకు భయం అవుతుంది నిన్ను చూస్తుంటే మార్నింగ్ నుంచి వెళ్ళి 7 o'clock నుంచి ఇప్పుడు 5:30 అవుతుంది ఇట్లా నేను నించున్నావు అసలు మేము టిఫిన్లు చేసాము భోజనాలు చేసాము కాఫీలు తాగాము ఇట్లా నేను నించొని చూస్తున్నావు ఏందని చెప్తే అన్న నాకు షూటింగ్ అంటే ఇష్టము ప్లస్ యాక్టర్ కావాలని ఇష్టం అని చెప్పేసి అప్పటికే. ఓకే. ఇట్లా కాదమ్మా మనది మిడిల్ క్లాస్ అండి ఫన్నీ గారు ఫ్రాంక్లీ ఇది ఇంటర్వ్యూ కాదు జనాలకు కూడా తెలియాలా మనం ఏదో బిల్డప్ ఇచ్చినట్టు కాదు. మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ఏదో కోలాపూరి చెప్పులు వేసుకొని నార్మల్ పాయింట్ వేసుకొని టీ-షర్ట్ వేసుకొని వెళ్ళాను. యాక్టర్ కావాల్సిన క్వాలిటీస్ అది కాదు కదా. ఒక కాస్ట్యూమ్స్ కరెక్ట్ ఉండాలా బాడీ లాంగ్వేజ్ ఏం లేదు నా దగ్గర వెళ్ళి యాక్టర్ అవుతా అని చెప్తే ఎవరు తీసుకుంటారు. పైగా మీ హైట్ కూడా చూసి భయం వేసి ఉంటుంది ఏమన్నా. ఆయన చెప్పారు ఇట్లా కాదు బాబు కొంచెం కాస్ట్యూమ్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే నీకు ఏదన్నా వెనకాల బాడీ బిల్డర్స్లో నేను పెట్టియగలుస్తానని చెప్పేసి చెప్పారు. నువ్వు ఇట్లా సెట్ కావు వెళ్ళు అని చెప్పేసాడు. అప్పుడే బక్కగా ఉండేవారు. బక్కగా ఉండేవాడి. అచ్చా. నీకు ఫోటోస్ సెండ్ చేశాను చూడండి ప్రేక్షకులకు పెడితే అది గుర్తుపట్టేస్తారు. వెంకీలో ఏ సీన్ చిన్న కనిపించినట్టు వెనకాల తిరిగేటి అంతే. అచ్చా. అట్లా ఒక 15-20 సినిమాలు చేశాను వెనక కనిపించినట్టు ఏడా అర్థం కాకపోయేది. ఇదేంద్రా నేను యాక్టింగ్ చేయడానికి వచ్చింది ఇదంతా తిప్పుతున్నారు ఏంది డ్రమ్ములు మోపియడం డబ్బలు మోపియడం ఇదేంది యాక్టింగ్ అని చెప్తే అదే యాక్టింగ్ ఫస్ట్ అని చెప్తున్నారు. ఓకే. అట్లా నంబర్ ఆయన నువ్వు ఇట్లా కాదమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పేసి కోపంతో చెప్పాను కానీ చాలా బాధేసింది. అరే ఇది మనం అసలు దీనికి సెట్ కాము మనం మిడిల్ క్లాస్ వాళ్ళము అసలు మనం ఎందుకు సెట్ అవుతామని చెప్పి లీటర్లో ఇంకా ఏడవడమే ఇంకా పొద్దున్న సాయంత్రం దాకా నించిన తర్వాత ఆ మాట అంటే బాగుండదని చెప్పి ఒక 100 meters వెళ్ళిపోదామని ఆయన పిలిచారు. పిలిచి సరే నువ్వు బాధపడకు నా నంబర్ తీసుకొని నువ్వు కరెక్ట్ కాస్ట్యూమ్స్ కానీ బట్టలు ప్లస్ బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేసుకున్న తర్వాత నాకు ఫోన్ చేయి నేను పెట్టిస్తాను. ఆ ఫోన్ నంబరే ఇప్పుడు 70 నుంచి 80 సినిమాలు చేశాను ఆల్రెడీ మొత్తం సూపర్ స్టార్లతో తెలుగులో తమిళ్లో కన్నడలో మలయాళంలో భోజ్పూరిలో అందరితో నేను నటించాను సూపర్ స్టార్లే. ఈ కాలంలో ఇప్పుడు ఎవరిస్తారండి నంబర్ ఫన్నీ గారు. అవును. ఆయన ఎంత మంచి వ్యక్తి చెప్పండి. అప్పట్లో అట్లా ఉండేది. ఆ నంబర్ తీసుకోవడం దాని తర్వాత బ్యాక్గ్రౌండ్లో నెక్స్ట్ డే ఒక 5 days తర్వాత ఫోన్ చేస్తే ఆయన షూటింగ్ పిలవడం ఆ వెంకీ సినిమాలో కనిపించినట్టు డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు వేరే వాళ్ళకి అప్పచెప్పేశాడు. కోఆర్డినేటర్స్కి అప్పచెప్పేశాడు ఇతను ఆర్టిస్ట్ చూసుకోండి అని చెప్పి. వాళ్ళు అలా 1 week చేయించుకున్నాడు. దాని తర్వాత ఇంకో సినిమా అట్లా చిన్న పరిచయాలు వాళ్ళతో పరిచయాలు చేసుకొని అసిస్టెంట్ డైరెక్టర్లు కో డైరెక్టర్లు అట్లా ఈరోజు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ దాకా ఇప్పుడు రాబోయే పెద్ద సినిమాల దాకా ఇక్కడ దాకా వచ్చిందండి జర్నీ. ట్రూ. అంటే నాకు ఉస్తాద్ భగత్ సింగ్లో ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది కదా అప్పటి వరకు కూడా ఐ థింక్ సక్సెస్ మీట్లో అనుకుంటా మనం. అవును మనకి ఇంటరాక్షన్ సక్సెస్ మీట్ సెకండ్ డే. సో అప్పటి వరకు కూడా తెలియదు నాకు మీ పేరు అండ్ మిమ్మల్ని చాలా సినిమాల్లో చూసారు. ఐ థింక్ తుబాడ జగన్నాథం ఈ అన్ని సినిమాల్లో చూసినట్టే గుర్తు బాగా. కరెక్ట్ చెప్పారు ఈ మాట. యాక్చువల్లీ నేను మీడియా చాలా దూరం ఉండేవాడిని. ఓకే. ఎంత ఇంటర్వ్యూలు కానీ అంత హడావుడి చేయకపోయేవాడిని. నా షూటింగ్ ఏదో చేసుకొని మొన్నటిదాకా నేను దువ్వాడ జగన్నాథం మీ సినిమాలు చేసిన తర్వాత కూడా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. మొన్న వాల్టర్ వీరియా కన్నా ముందు నుంచి నేను ఇంటర్వ్యూలు ఇస్తుంటే ఇప్పుడు జనాలకు మీలాంటి వాళ్ళకి తెలుస్తుంది అతను అరే ఇతను చేసిన ఫైట్ ఇతను చేసిన సీన్ ఇతనేనా అని చెప్పి తెలుస్తుంది చాలామందికి. ఇంకోటి ఇప్పుడు ఈ రోజులలో ఈ మీడియా కాలంలో ఉన్న టైంలో ఇప్పుడు మన సోషల్ మీడియా ఉన్న టైంలో మనం ఇంటర్వ్యూలు ఇవ్వడము దీనికి తప్పేం లేదు. జనాలకు తెలుస్తుంది. మనం ఏదో షూటింగ్ చేసుకొని వెళ్ళిపోతే సినిమా ఇండస్ట్రీ వరకు తెలుస్తుంది. కానీ బయట ఇప్పుడు మీలాంటి వాళ్ళకి తెలియాలంటే మనము చేయాలి. ఆ రథం సీక్వెన్స్ ఆ ఫైట్కి మంచి రెస్పాన్స్ వచ్చినట్టుంది. అసలు చాలా క్లోజప్స్ పడతాయి. అసలు పవన్ కళ్యాణ్ గారితో ఫేస్ టు ఫేస్ అన్నట్టు ఉంటాయి కదా కొన్ని బ్లాగ్ డైలాగ్స్ అన్నీ. ఓకే. యాక్చువల్లీ షూటింగ్ చేసేటప్పుడే నేను షాక్ అయిపోయానండి. ఓకే. అసలు ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన చాలా రోజులు అవుతుంది కాబట్టి రివీల్ చేసినా పర్లేదు. అసలు పవన్ కళ్యాణ్ పక్కకి నుంచి ఆయన
పవన్ కళ్యాణ్ గారికి పక్కకు నించొని డైలాగ్ చెప్తేనే చాలా మంది ఆర్టిస్టులు ఎక్కడికి వెళ్ళిపోయారు. అవును. చాలా పేరు వస్తుందండి, పెద్ద సూపర్ స్టార్లు వీళ్ళు. అవును. ఈ సూపర్ స్టార్ల దాంట్లో చిన్న క్లోజ్అప్ పడ్డా చాలండి. అవునవును. ఇప్పుడు నేను చేసింది 15 మినిట్స్ సీను, అవును. నేను 15 మినిట్స్ సీన్ చేసినా కదా, నా సీన్లో ఒక్కొక్క క్లోజ్అప్ పడుతున్నాయి చాలా మంది ఆర్టిస్టులకు. వాళ్ళే తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటున్నారు, ఓన్లీ ఒక క్లోజ్అప్. అవునవును. అట్లుంటుంది. అట్లా పవన్ కళ్యాణ్ గారితో ఒక షార్ట్ పడితేనే చాలా అనేది. అట్లాంటి డీపు అసలు ఎవడివిరాను పవన్ కళ్యాణ్కి ఎవడివిరా అంటే, ప్లస్ ఇంటర్వెల్కి ముందు విలన్ రివీల్ అయ్యేది నా నోరుతోనే. అవును. నాగప్ప నల్ల నాగప్ప అని చెప్పి ఇదొకటి రానడము, రథం మీకు ఎక్కడము, కొట్టడము, జంజాలు తెంపడం, మందు బాటలు వల కొట్టడము. మీరు ఆ డైలాగ్ అన్న తర్వాతే కదా వాళ్ళు చెప్పేది, ఇచ్చి పడేసే గోత్రం ఎరగదీసే నక్షత్రం. ఆ డైలాగ్ చెప్పేది అక్కడే ట్రైలర్లో. మంచి క్లాప్స్ పడ్డాయి ఆ సీక్వెన్స్కి. సో నాకు అంటే ఈ సినిమా మీరు వెంకీ దగ్గర నుంచి చెప్తుంటే ఆల్మోస్ట్ మీరు అది 2004లో వచ్చినట్టు వెంకీ. అంటే ఆల్మోస్ట్ 22 ఇయర్స్ అయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి. 22 ఇయర్స్ ఆల్మోస్ట్ 70 ఫిల్మ్స్ చేశారు. ఆల్మోస్ట్. అంటే ఉస్తాద్ భగత్ సింగ్కి మీరు బాగా నోటెడ్ అయినట్టు అనిపించింది నాకైతే బాగా. ఇప్పుడు ఈ పర్సనాలిటీతోనే దువ్వాడ జగన్నాథంలో కూడా చూశాను చాలా. అది హెవీ పర్సనాలిటీ. దాంతో నేను మొత్తం యావత్తు సౌత్ ఇండియా మొత్తం తెలిసిపోయానండి. ఏదైతే డీజే సినిమాతోనే సౌత్ ఇండియా. ఇప్పుడు ఈ పర్సనాలిటీతోని ఉస్తాద్ భగత్ సింగ్ బాగా నోటెడ్ అయింది. చాలా అంటే చాలా. నాకు మాత్రం ఎంత పేరు వచ్చిందంటే ఆ సీక్వెన్స్కి 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంటుంది. నా డైలాగ్స్కి ఎదురు డైలాగు పవన్ కళ్యాణ్ గారు ఆయన సార్ చెప్పడం డైలాగు అది బాగా. ఇంకోటి ఏంటంటే నాది స్క్రీన్ మీద మీరు చూసారు, డిఫరెంట్గా ఉంటుంది ఫేస్. అవునవునవును. ఎవరు తను డిఫరెంట్గా ఉన్నాడు అన్నట్టు వస్తుంది ఫస్ట్. మంచి క్రూయల్గా చూస్తూ ఉంటారు. రథం సీన్ దగ్గర నుంచి చాలా క్రూయల్గా చూస్తుంటారు. బక్కగా అయిన తర్వాత ఇది దుబ్బు ఉన్నప్పుడైతే డీజే బ్రేక్, ఆ పోస్టర్ అది కూడా ఇంటర్వల్ సీక్వెన్స్. ఇటువల్ల ఆ పోస్టర్, మీకు పోస్టర్ అనేది ఒక హీరోయిన్కే ఉంటుంది. లేదంటే ఒక కీలకమైన పాత్ర మెయిన్ విలన్ ఉంటే ఉంటుంది. నా అదృష్టం ఏంటంటే ఆ సీక్వెన్స్ కొంచెం ఒక 2 మినిట్స్లో ప్రేక్షకులకు బేజారు రాకుండా చెప్పేస్తాను. ఆ సీక్వెన్స్ ఏంటంటే రిస్క్తో కూడింది. ఫ్రాంక్లీ ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో చెప్పేది ఏంటంటే అల్లు అర్జున్ ఉన్న చాలా నైస్ పర్సన్, చాలా మంచి వ్యక్తి అండి ఆయన. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏదో వస్తున్నాయి ఆయన అదే 42 రూల్స్. లేదు అంతా తప్పండి. నేను ఖండిస్తున్నాను, నేను చాలా ఖండిస్తున్నాను. చాలా తప్పు అతను. అంటే ఆయనతో నేను వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నాను. డీజే ఇప్పుడు మీకు దగ్గరికి వెళ్ళి చూసి వర్క్ చేసిన దానికి బయట నుంచి చెప్పిన దానికి డిఫరెంట్ ఉండదా ఫనీగా? ట్రూ. ఇప్పుడు మీరు ఈ ఛానల్లో పనిచేస్తున్నారు, మీతో పాటు ఉన్న కొలీగ్స్ మీరు ఎట్లా కూర్చుంటారు మీరు ఫ్రాంక్లీ చెప్పగలుగుతారా, లేకపోతే బయట వాళ్ళు చెప్తారా? అంతే. మీ అంత బాగా చెప్పలేరు కదా. డీజే సినిమా అవకాశం నాకు మా ఇంటి దగ్గర తార్నాకలో మౌలాలీలో సెంట్రల్ గవర్నమెంట్ది ఏదైతే రైల్వే ట్రాక్స్ ఉంటుంది మౌలాలీలో, అక్కడ షూటింగ్ జరుగుతుందని చెప్పేసి మా రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర అసిస్టెంట్ రామకృష్ణ అని చెప్పేసి ఉన్నారు. ఆయన ఇప్పుడు మాస్టర్ అయిపోయారు, చాలా సినిమాలు చేస్తున్నాడు వరుసగా. ఆయనకు ఫోన్ చేశాను, జస్ట్ మాట్లాడుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఇక్కడ అని చెప్తే ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, మా ఇంటి దగ్గర షూటింగ్ అదేందని చెప్పి నేను వెళ్ళిన. ఇలా లంచ్ టైం వెళ్ళానే హరిశంకర్ చూశాడు నాకు. ఓకే. ఆయన చూసి ఆర్టిస్టా మీరు అంటే అవునంటే రాంబాబు గారు కో డైరెక్టర్, ఇది బావ సినిమా చేశారు ఆయన కో డైరెక్టర్ సిద్ధార్థ్. ఆయన పిలిచి చెప్పారు, రాంబాబు ఈయన నంబర్ తీసుకోండి, మనకి ఆ క్యారెక్టర్ గురించి ఎత్తుకుతున్నారు. ఇంటర్వెల్ బ్యాంక్కి బాగా రన్నింగ్ చేసే ఆ కోపంలో ఉన్న హీరోకి ఆపేవాడు కావాలని వెతుకుతున్నారు. అప్పటికి ఆర్టిస్ట్లను పిలిచారు, సెట్లో కూడా సెలెక్ట్ చేస్తున్నారు. నేను కనిపించాను. ఓకే. ఇతనైతే ఓకే రాంబాబు ఇతను నంబర్ తీసుకోండి అని చెప్పి నెక్స్ట్ డే నుంచి షూటింగ్ అని చెప్పారు. మార్చ్ 19th. ఎందుకంటే మనకు పునాది 2016 ఇది 17 అనుకుంటా, 17 అనుకుంటా. మార్చ్ రిలీజ్ అయింది 17, బట్ షూటింగ్ అదే 2-3 months అంతే. అది జూన్లో రిలీజ్ అయింది, నేను మార్చ్ షూటింగ్ చేశాను అంతే. జూన్ 23 అనుకుంటా రిలీజ్. మార్చ్ 21 నుంచి షూటింగ్ చేశాను. మార్చ్ 19th నేను సెలెక్ట్ అయ్యాను. నెక్స్ట్ డే నుంచి షూటింగ్ అని. నెక్స్ట్ డే నా బర్త్డే మార్చ్ 20. ఇంకేంది డబుల్ డమాకా, బర్త్డే ఇది వచ్చింది. నాకు సాయంత్రం ఫోన్ చేశాను 19th రోజు. ఫోన్ చేసి లేదమ్మా రేపు లేదు 21 నుంచి ఉంది మీకు షూటింగ్ అని చెప్పారు. మీ పేమెంట్ ఎంత అంటే ఇంత అని చెప్పాను. ఓకే అని చెప్పారు, వచ్చేసేయండి అని చెప్పి వెళ్ళి షూటింగ్. ఫస్ట్ డే షూటింగ్, కాస్ట్యూమ్స్ వేసారు అంతా. ఈ పర్సనాలిటీలో ఫనీ గారు సారీ మీకు చెప్తున్నాను, ప్రేక్షకుడు గుర్తుపట్టకపోవచ్చు ఎవరు అన్నట్టు. మీరు చిన్న క్లిప్ వేస్తే టక్మని గుర్తుపట్టేస్తారు మీ సబ్స్క్రైబర్స్. సరే అని చెప్పేసి ఫస్ట్ మీరు చూసినట్టు సినిమా డోర్ తన్ని వచ్చి నించోవాలి, భయంకరంగా నించోవాలి. అయితే కొంతమంది కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు నాకు, ఈ డోర్ ఇట్లా దనాలా ఇట్లా. హరిశంకర్ గారిది డైరెక్టర్ గారిది ఎట్లా ఉంటుంది అంటే ఆయన సింపుల్గా చెప్తారండి, చాలా క్లియర్గా. యాక్టింగ్ రానోడు కూడా చేసేయచ్చు. ఏం లేదురేమో తన్ను వచ్చి నించో. నేను దాసనారాయణ గారితో కూడా సినిమా చేశాను,
గురుగారితో అదృష్టం నాది యంగ్ ఇండియా అని చెప్పి ఆయన చెప్పిన డైలాగ్ ఈయన చెప్పారు. ఏ సినిమా అది? యంగ్ ఇండియా. యంగ్ ఇండియా. యంగ్ ఇండియా ఇటు నుంచి ఇటు వెళ్తున్న టాపిక్ అంటే ఇప్పుడు ఇది గుర్తుకొచ్చింది అని చెప్తున్నాను. అచ్చా, ఓకే. యంగ్ ఇండియా సినిమాకు నేను అప్పుడు కొత్త ఆర్టిస్ట్ చాలా భయపడిపోయాను గురువు అనుకుని. చూడు బ్రదర్ ఇట్లా ఏం భయపడకమ్మా, నీ పర్సనాలిటీయే నీకు 80% యాక్టింగ్ చేస్తుంది, నువ్వు 20% ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఇంకా పండిపోయినట్టు అనేవాడు. అసలు ఎంత అద్భుతమైన డైలాగ్. ఈయన కూడా అదే అన్నారు, నువ్వు 20% బాడీ చేస్తుంది, 20% యాక్షన్ ఇచ్చేసాయి చాలు, నువ్వు టెన్షన్ పడకని చెప్పారు. హరీష్ గారు వచ్చినా తన్నినా నించున్నా, అసలు ఫ్రేమ్లో మామూలుగా లేదు అది మీరు చూస్తే. ఓకే, అవును, చాలా గంభీరంగా ఉంటుంది. ఓకే అయిపోయింది. వెళ్ళి కూర్చున్నా చైర్ వేసుకొని. ఇప్పుడు చెప్పాను మన అల్లు అర్జున్ గారి గురించి ఏదో వేరే వేరే రాస్తున్నారని వెళ్ళి చైర్ వేసుకొని కూర్చున్నా మా అసిస్టెంట్ని తీసుకొని. ఓకే. ఆయన నడుచుకుంటూ వస్తున్నారు హీరో గారు ఆపోజిట్ నుంచి. ఇప్పుడు హీరో గారు వచ్చినప్పుడు మనం నించోవడము రెస్పెక్ట్ ఇవ్వాలి కదా హీరో అంటే సెట్. అవును, ఆఫ్ కోర్స్ స్టార్ హీరో కదా. ఆయన చూశారు వచ్చేటప్పుడు, నేను నించున్నాను. వచ్చి బ్రదర్ మీరు ఆర్టిస్ట్ కదా, ఇప్పుడే సీన్ చేశారు కదా. అవునండి. కూర్చోవాలి మీరు. మనము సీన్ చేసేటప్పుడు టెక్నీషియన్స్ అనేవాళ్ళు కూర్చుంటారు, మనం కూర్చున్నప్పుడు సీన్ లేనప్పుడు వాళ్ళు పని చేస్తూ ఉంటారు. మీరు సీన్లో కూడా నించోవడం, ఇక్కడ కూడా నేను వచ్చినప్పుడు ఎవరో వచ్చినప్పుడు నించుంటే అది అట్లా కాదు, రెస్ట్ తీసుకోవాలా, మీరు కూర్చున్నాడు. నేను షాక్ అయిపోయింది, ఇంత పెద్ద హీరో ఏం మాట అన్నాడు అని చెప్పేసి. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో షాట్, ఖండ్వా తీసుకొని మీరు గుంజడం ఉంటుంది. ఓకే. బ్యాక్ నుంచి ఫోర్స్తో లాగుతారు. అది కొంచెం రిస్క్తో కూడిందండి ఆడడానికి. అంతా నీకు సెంట్రల్ గవర్నమెంట్ది మౌలాలి వర్క్ షాప్లో మీకు డమ్మీది ఏం వేయలేము అక్కడ, ఏదైనా ఒరిజినల్ ఉంటుంది. అది రైల్వే ట్రాక్స్ లాగా ఉంటుంది, బాగా కొంచెం షూటింగ్ చేసుకొని వెళ్ళిపోవాలి. మీకు డమ్మీ పెట్టలేము మనం బయట పెట్టినట్టు. కూర్చుకుంటే అంతే ఇంకా అది నార్మల్ షార్ట్స్ చేసుకుని వెళ్ళిపోవాలి. అది రిస్క్ చేయండు వద్దని చెప్తున్నారు అప్పటికే వేరే వాళ్ళు. నాకు తెలుసు అది చేస్తే ఎక్కువైపోతుంది. పెట్టారు, డూప్తో చేయించారు ఒక 2-3 టైమ్స్, పర్ఫెక్ట్ వచ్చింది. యాక్షన్ హీరో గారు వచ్చారు, కరెక్ట్ జంప్ చేసి పట్టాను, నా కాలు ధర్మకుల్లా ఇరుక్కుంది లెఫ్ట్ సైడ్. నా అంత వెయిట్ 120-110 వెయిట్ మొత్తం హీరో గారి మీద పడిపోయింది. మొత్తం కింది దాకా వెళ్ళిపోయాం, రాడ్స్ యూనిట్ అంతా. పిచ్చోడు అసలు ఏంది గట్టి ఒరుతున్నారు అందరు, సౌండ్ అందరూ అరిచేస్తున్నారు. మరి మళ్ళీ కిందికి వెళ్ళిపోయినా మొత్తం వెయిట్ పడిపోయింది, ఇంకా అయిపోయింది అన్బ్యాలెన్స్. హీరో గారు లేపి థమ్స్అప్ ఒక్కసారి ఇట్లా చూపించారు. ఓకే, ఎందుకు మీరు షాక్ అవుతున్నారు? సీన్ ఓకే అయింది, చాలా కంగారు అయిపోయింది. వద్దని ఏంది ఆయన స్టార్ హీరో కదా, సో క్రౌడ్ అంతా వద్దని చెప్పారు అప్పటికి. ఏంద్రా అసలు ఏంది ఇప్పుడిప్పుడే ఆర్టిస్ట్ లాగా ఎదుగుతున్నావు, ఎక్కడి నుంచి వెళ్ళి మన బతికేంది మనమేంది, ఇప్పుడే ఆర్టిస్ట్ లాగా ఎత్తుకుంటా మళ్ళా ఇదంతా ఇట్లా ఏమో తప్పురా అని చెప్పి పక్కకి వెళ్ళి నించున్నా, కూర్చున్నా. ఇంకా కనిపించకుండా వెళ్ళిపోయినా అంతే, కనిపిస్తే మళ్ళీ ఎక్కేసారా. కొంతసేపు తర్వాత హీరో గారు మానిటర్ దగ్గర పిలిచారు, రేమో అని చెప్పి పిలిచారు. ఏంది పిలుస్తున్నాను, వెళ్ళారు. చూడు ఎంత బాగా వచ్చింది సీను, చాలా బాగా వచ్చింది, అంతా నార్మల్గా మనం చేయాల్సి వస్తుంది అని చెప్పి ఫ్యాన్ పెడతారు హీరోకు, కండువా ఇట్లా లైట్ ఎగురుతుంది. గోరు తీసుకోకుండా వెళ్ళిన షూటింగ్కి, గోరులు మొత్తం కుచ్చుకునే లైట్గా బ్లడ్ వస్తుంది. ఏంటి ఆయనకి అల్లు అర్జున్ మళ్ళీ నేను చూస్తే ఆయన చూశాడు, నాకు ఇట్లా చూశాడు, ఏం కాదమ్మా లైట్గా ఫైట్ సీన్లో మళ్ళీ కండు వేసుకున్నాడు, వెళ్ళు కూర్చోపో రిలాక్స్గా అని. షాక్ అయిపోయినా ఫన్నీ గారు, అమ్మ ఏం హీరో అంత పెద్ద సూపర్ స్టార్ హీరో కవర్ చేయకపోతే పక్కన ఉన్న వాళ్ళందరూ. ఆయన ఒక మాట కూడా, ఎవరమ్మా కొత్త ఆర్టిస్ట్ తీసుకొచ్చారు, ఏంది అసలు ఇది పుచ్చుకుంది ఏందని చెప్తే నా పరిస్థితి ఏం కావాలా? అవును, అంత పర్ఫెక్ట్ హీరో అండి, అంత కష్టపడి హీరో, ఇదంతా వేస్ట్ మాటల్లో చెప్తున్నారు. నేను ఎప్పుడో చెప్పుదాం అనుకున్నాను, కానీ ఓ సందర్భం వచ్చినప్పుడు చెప్దామని చెప్పి మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నాను. అయితే ఇప్పుడు అంటే మీరు డీజే టైంకి ఆయన స్టార్ హీరోనే, బట్ ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ కదా. సో పాన్ ఇండియా స్టార్ అయితే కొంచెం ఈ ప్రోటోకాల్స్ రెస్ట్రిక్షన్స్ అవి యాడ్ అయ్యి ఉండొచ్చు కదా. లేదండి, నాకు తెలిసి నేను డీజే తర్వాత నేను సరైనోడు, పరుగు, బద్రీనాథ్, డీజే అన్ని సినిమాలు చేశాను. దాని తర్వాత నాకు మళ్ళీ నేను పుష్ప చేశాను. బద్రీనాథ్ కూడా చేశారా? పుష్ప చేశానండి నేను. పుష్ప 2లో నా సీన్స్ ఎడిటింగ్లో పోయినాయి. పుష్ప 2 జాతర సీన్లో నేను అజయ్తో పాటు ఉండాలి, అజయ్ గారితోనే. అవి పోయినాయి సీన్. నేను మళ్ళీ కలిశాను, చూశాను, సేమ్ ఉన్నాడు ఆయన, ఇంత కూడా మార్పు లేదు ఆయనకు. ఓకే, ఆయన ఎట్లున్నాడు అట్లే ఉన్నాడు. అయితే ఆ డీజే నేను బాగా కష్టపడ్డాను కదా, అది పట్టుకోవడం అది బాగా నచ్చి నాకు ఒక సినిమా రిలీజ్ అయిన 2-3 డేస్ తర్వాత పోస్టర్లు వేయించాను. మీ పోస్టర్ హోల్ హైదరాబాద్ మొత్తం. హైదరాబాద్ కాదండి, హైదరాబాద్ ఇక్కడ సౌత్ ఇండియా మొత్తం వేశారు. ఆయనకు సౌత్ ఇండియా మొత్తం రిలీజ్ అవుతుంది అల్లు అర్జున్ గారి హీరో. అవును, పైగా నార్త్ లో కూడా అది డబ్బింగ్ వెర్షన్ చాలా బాగా వైరల్ అయింది. డీజే అప్పటించలే నార్త్ లో మీకు మంచి పేరు ఉంది ఆయనకు. డీజే తర్వాత ఇంకా మీకు యూట్యూబ్ లో కొన్ని మిలియన్స్ సినిమా హిందీ వాళ్ళు
సరైనోడు ఇవన్నీ కూడా బాగా వైరల్ కేరళలో, చెన్నైలో, బెంగళూరులో పెద్ద హోర్డింగ్స్ బస్ స్టాండ్ల దగ్గర అన్నిట్లోనూ మీరు ఉన్నారు. నేనున్నాను. చాలామంది 100 రూపాయలు ఇచ్చి సినిమాకి వెళ్ళి చూస్తే ఆర్టిస్ట్ కనిపిస్తాడు, వాడికి పిలిపిస్తారు. నేను పోస్టర్లో చూసి నాకు ఆఫర్లు వచ్చాయి. అక్షరాల 35 సినిమాలు చేశాను ఒక పోస్టర్ వల్ల. జస్ట్ ఒక్క పోస్టర్ వల్ల తమిళ్లో విజయ్ గారు, అజిత్ గారు, రజనీకాంత్ గారు, శివకార్తికేయ, ఇక్కడ విశాల్ టెంపర్ రిమేక్ అయింది అక్కడ అయోగ్య అని చెప్పి అయోగ్య విశాల్ గారిది చేశాను. అన్ని సినిమాలు వరుసగా కన్నడలో శివరాజ్ కుమార్తో చేశాను, దర్శన్తో చేశాను, ఇక్కడ మమ్ముటి గారితో చేశాను, భోజ్పూరిలో చేశాను, రవికిషన్ గారితో చేశాను. తెలుగులో అయితే నేను చేయని స్టార్ లేరు. ప్రతి ఒక్క స్టార్తో చేశాను. అది సో మీరు హ్యాట్స్ ఆఫ్ టు హరీష్ శంకర్ గారు ఫస్ట్. హరీష్ అంటే ఓ డైరెక్టర్ అలా ఒక ఫైటర్కి అక్కడ పోస్టర్లో స్పేస్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. చాలా దానివల్ల ఇంకా నేను డీజే తర్వాత ఇంకా హరీష్ శంకర్ గారి సినిమాలు చేయలేదు. గద్దలకొండ గణేష్కి ఒక క్యారెక్టర్ అనుకున్నారు. నేను వెయిట్ లాస్ అవ్వడం వల్ల కొంచెం ఆ క్యారెక్టర్ ఫస్ట్ కలిసి నీకు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లాంటి ఇచ్చేవాడ్రేమో, అప్పుడు వద్దులే అని చెప్పారు. దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్కి మీరు అడిగినట్టు పిలిచారు. ఎట్లా జరిగింది షూటింగ్ అని అడిగారు. దీని నుంచి ఇక్కడికి వెళ్ళింది ఇప్పుడు టాపిక్. అదే ఇది చెప్తే బాగుంటుంది, షార్ట్ చెప్తే బాగుంటుంది అని చెప్పి ఉస్తాద్ భగత్ సింగ్కి అందరితో పాటు నాకు డేట్స్ వచ్చి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయా. అసలు పవన్ కళ్యాణ్ గారితో ఇంతకుముందు నేను 3 సినిమాలు చేశాను పవన్ కళ్యాణ్ గారితో. ఇది 4వ సినిమా. నేను వీరాభిమాని పవన్ కళ్యాణ్ గారికి. ఓకే. చిన్నప్పటి నుంచి నేను చాలా పెద్ద పిచ్చి ఫ్యాను. ఖుషీ సినిమా చూడడానికి నాకు డబ్బులు లేని పరిస్థితి నుంచి 4 సినిమాల్లో నటించాను. పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఎంత మంచి 4 సినిమాలు. అది ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి, అత్తారింటి దారోది ఒకటి, అత్తారింటి దారేదిలో కూడా అత్తారింటి దారేది ఒకటి చేశాను, బాడీ గార్డ్, హీరో బాడీ గార్డ్ టైప్. మళ్ళీ సర్దార్ గబ్బర్ సింగ్ ఒకటి చేశాను. ఓకే. ఇంకోటి చిన్నది అప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం చేశాను. ఓకే. అనుకుంటా నాకు తెలిసి తీన్మార్ ఏదో అనుకుంటా సినిమా. తీన్మార్లో అత్తారింటి దారే, తీన్మార్, సర్దార్ గబ్బర్ సింగ్. ఎప్పుడైనా మాట్లాడారా ఆ టైంలో, ఆ సినిమాల టైంలో? నాకు సర్దార్ గబ్బర్ సింగ్ మంచి ట్రాక్ అండి పవన్ కళ్యాణ్ గారితో. ట్రాక్ నాకు డైలాగ్స్ అంటే నేను ఆఫ్ ద స్క్రీన్ చెప్తున్నాను. ఆఫ్ ద స్క్రీన్ అదే నాకు సర్దార్ గబ్బర్ సింగ్కి చాలా క్లోజ్ సార్. అదైతే కటింగ్ షాప్లో సర్దార్ గబ్బర్ సింగ్ సీన్ ఉంటుంది, అక్కడ నాది పెద్ద డైలాగు. ఓకే. అక్కడనే సెలెక్ట్. యాక్చువల్లీ నేను ఆ సినిమా కన్నా ముందు బాబీ గారితో నాకు మంచి పరిచయం. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు సార్ నాకు మంచి పరిచయం. ఆయన సినిమాలు ఏదో అవకాశాలు ఇస్తూ ఉంటారు, పవర్ లాంటి సినిమా. ప్లస్ ఈ సర్దార్ గబ్బర్ సింగ్కి అప్పటికి బాహుబలి రిలీజ్ అయ్యి మంచి పేరు వచ్చింది. దాని తర్వాత బాహుబలి అంత సినిమా ఇది పెద్ద సినిమా. అవును, మీకు గుర్తుకుందా సర్దార్ గబ్బర్ సింగ్? అవును, మంచి హైప్ ఉంది. నేను ట్రై చేస్తా ఉన్నాను, ఎంత తిరుగుతున్నాను, లేవమ్మా క్యారెక్టర్స్ లేవా. దానికన్నా ముందు నేను సౌఖ్యము లౌక్యం అని చెప్పి మంచి క్యారెక్టర్లు చేస్తున్నాను. మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి నాకు. ఆయన చూసాడు డైరెక్టర్ గారు, నించోబెడితే బాగుండదురేమో నీకు, మంచి లేవు క్యారెక్టర్. నాకు ఏదో ఒకటి ఇవ్వండి సార్, పెద్ద సినిమా పవన్ కళ్యాణ్ గారితో నాకు ర్యాప్ ఉంటుంది అని చెప్తే లేదు ఓ రోజు సెట్కి వెళ్ళిపోయా డైరెక్ట్. అచ్చా. బూత్ బంగ్లాలో షూటింగ్, మన హైటెక్ జూబ్లీ హిల్స్లో. వెళ్ళే వరకు ఆ గడ్డం చేసుకునే సీన్ నడుస్తుంది. హీరో గారు ఉన్నారు, అందరూ ఆయన లుంగి వేసుకుని. భయంకరంగా ఉండేదండి నా బాడీ. ఫేస్ కట్ చూసి ఎవరు కూడా సెట్లో కూడా ఆపకపోయారు. ఓకే. అందరు గుర్తు ప్లస్ ఆపకపోయారు, భయంకరంగా ఉండేది. డైరెక్ట్ వెళ్ళిపోయా కటింగ్ షాప్లో. ఓకే. వెళ్ళిపోయి బాబీ గారు చూసి ఎందుకు వచ్చినావు రేమో, నీకు లేవన్నారు కదా, కూర్చో పక్కగా అని చెప్పి నించున్నా. కటింగ్ షాప్లో నుంచి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు సేమ్ అది కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పడ్డా. అప్పటికి దాని బయట ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, భైరన్ సింగ్ అని చెప్పేసి మెయిన్ విలన్. అవును. అక్కడ ఆయన బర్త్డే సందర్భంగా బర్త్డే సెలబ్రేషన్ జరుగుతూ ఉంటే పెద్ద కటౌట్ వేసి, ఆ కటౌట్ బయట రౌడీలు అందరూ ఆయన చేతి కింద ఉన్న వాళ్ళు. ఇప్పుడు మీరు మామూలుగా మీరు కేక్ కటింగ్ అని చెప్తే ఏదో పటాకీలతో క్రాకర్స్తో చేస్తారు. అక్కడ రతన్పూర్లో ఏంటంటే బీహార్లో మీకు గన్స్తోనే ఆ సౌండ్తోనే సెలబ్రేషన్ చేసి కేక్ కట్ చేస్తారు అన్నట్టు. అది సాంప్రదాయం. అంటే సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి. వీళ్ళు దాంట్లో ఆ ఫైట్ సీక్వెన్స్కి ఒక బిల్డప్ షాట్ అనే ఉంటుందండి. ఓకే. నేను ఇప్పుడు చేసిన 40 నుంచి 50 మెయిన్ ఫైట్లు, సోలో ఫైట్లల్లా మీకు ఫైట్కు మెయిన్గా లీడ్ ఒకటి ఉంటుందండి. ఆ లీడ్ పట్టుకొని మీకు ఎమోషనల్లో ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఒకటి గంభీరమైన వ్యక్తి. నేను భరతన్ నేను సినిమా అయినా సరే, డీజే అయినా సరే, ఏదైనా సినిమాలో ఫస్ట్ ఉంటుంది. భరతన్ నేను కూడా దుర్గామాత, అది కూడా మీకు పోస్టర్ పడినట్టు ఉంది, అది కూడా భరతన్ నేను కూడా. అయితే అది ఫైట్ అది అనుకుంటున్నారు సీను. అక్కడ చాలామంది రౌడీస్ ఉన్నారు, మొత్తం ఆర్టిస్టులు ఉన్నారు. మనకు పోలీస్ గన్ అనేది ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో గన్స్ అనేది రియలే ఉంటుంది. బుల్లెట్ అనేది బ్యాన్ చేస్తారు, బుల్లెట్ బయటికి రాదు, సౌండ్ అనేది రియల్ ఉంటుంది మీకు. ఓకే. పెద్ద గన్స్ ఉంటాయి, పోలీస్ పాత జమానా గన్స్. అది ఒక చేత్తో లేపాలంటే మినిమం నాకు తెలిసి 5 kgs ఉంటుంది ఆ గన్, 8 kgs ఉంటుంది వచ్చేది. గన్ చాలా వెయిట్ ఉంటుంది, 5 kgs. ఒక చేత్తో లేపాలంటే అంత లేపిన అడుగు ఉండాలి కదా. ప్రాక్టీస్ పోలీసు వాళ్ళకంటే ప్రాక్టీస్ ఉంటుంది. అవును, కొత్త వాళ్ళంటే 2 చేతులతో కాలుస్తారు. ఇప్పుడు మనకంటే ప్యాషన్, ఒక చేత్తో లేపి టక్ టక్ కాలవాలి. నీకు కరెక్ట్ గట్టి మనిషి ఉండాలి కదా. అట్లా అది పొజిషన్ కూడా వేరేలా ఉంటుంది. ఈ షోల్డర్ మీద ఇంకా సైడ్ నుంచి నేను పెట్టుకుని కాల్చాలన్నట్టు. బ్యాక్ ఈ షోల్డర్ మీద పెట్టి
కాలుస్తూ ఉంటే బుల్లెట్స్ అనేవి కటింగ్ షాప్లోకి వెళ్తూ ఉంటాయి. ఓ కటింగ్ షాప్లోకి వెళ్ళిపోయి అక్కడొకటి ఇక్కడొకటి తలుగుతుంటే మళ్ళీ కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ అడగాలి కదా, అసలు ఏంద్రా మీరు ఏంది బుల్లెట్స్తోని గోళీలాట ఆడుతురు అని చెప్పేసి. ఆ సీన్కి అనుకున్నాడు. అనుకొని కరెక్ట్ సెట్ అయితే పెట్టారు, చేస్తామమ్మా బాబీ అన్నాడు. బాగానే కరెక్ట్ టైంకి వచ్చావా అని చెప్పి సీన్ పెట్టారు. అక్కడ డైలాగ్ టకా కాలుస్తూ ఉండాలి. కాల్చిన తర్వాత వచ్చి హీరో షోల్డర్ మీద చేతేసి అడుగుతాడు, కోనే తుమ్లో ఎవరు మీరు అని చెప్తే అప్పుడు నా డైలాగ్, మేము భైరన్ సింగ్ మనుషులం, ఇదంతా మా సాంప్రదాయం, మా బాస్ బర్త్డే ప్రతి సంవత్సరం మేము ఇలాగే జరుపుకుంటాం. నువ్వు కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్వి, నీకెందుకు, నీలాంటి పోలీసు వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు చల్ల అని చెప్పి నువ్వు క్యాల ఫోర్స్ ఉండాలి కదా. అవును, నువ్వు క్యాల డైలాగ్ మొత్తం చెప్తున్నావు, నూకలేకపోతున్నాను. ఓకే, హీరో గారు కదా అని. అవును మరి ఆ సెట్లో మొత్తం బ్రహ్మానందం గారు, బ్రహ్మాజీ గారు, సుమన్ శెట్టి గారు, చాలా మంది అందరు మీకు అది రతన్పూర్ మీరు చూడండి సినిమా పెట్టుకుని చాలా ఆర్టిస్టులు ఉంటారు అక్కడ. తనకని బర్లీ గారు, చాలా మంది ఆర్టిస్టులు. ఆ సెట్ షార్ట్ ఓకే కాలేదు, నూకలేదు. పక్కకు రెస్ట్ తీసుకుంటే ఓ 2 నిమిషాలు వాళ్ళు చెప్పారు, మంచి కాంబినేషన్ అబ్బా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, డిఫరెంట్గా ఉన్నావు. బ్రహ్మానందం గారు చెయ్యి అని చెప్తున్నారు, ఆయన ఎంకరేజ్ చేస్తారు ఆయన కొత్త ఆర్టిస్టులకు అయితే. ఓకే, చెయ్యి ఏం లేదు ఇట్లా అనంతే అని చెప్పి, సరే సార్ నెక్స్ట్ షాట్ పెట్టారు. డైలాగ్ కొట్టేసి నూకేశా కొంచెం ఫోర్స్ అనే నూక భయపడిపోయాను, ఏం కాదు ఓకే అని షార్ట్ ఓకే. సెకండ్ టేక్లో అయిపోయింది. సెకండ్ టేక్లో అయిపోయింది అది. అచ్చా, సెకండ్ టేక్ లేదు. అట్లా అక్కడి నుంచి వెళ్ళి నేను ఆ సినిమాలో 3 months చేశాను కంటిన్యూ. సినిమా మొత్తం విలన్తో పాటు అక్కడ మీరు సినిమా చూస్తే అక్కడ కనిపిస్తూ ఉంటాను. అక్కడ నాకు పవన్ కళ్యాణ్ చూసి డిఫరెంట్గా ఉన్నాడు ఇతను ఎవరో అని చెప్పేసి, వెనకకి నించున్నా సరే ఇక్కడి నుంచో బాబీ గారు కూడా ఇక్కడి నుంచోండి అని చెప్పేసి అట్లా. దాని తర్వాత మళ్ళీ తీరా చూస్తే ఉస్తాద్ భగత్ సింగ్. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్లో ఆ క్యారెక్టర్ రావడం, ఆ క్యారెక్టర్ వస్తే నేను ఆ రోజు తీరా అందరిలాగా నాకు షూటింగ్ వచ్చింది. షూటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత 2 days దాకా వేరే సీన్స్ తీస్తున్నారు, ఇంకో ఆర్టిస్ట్ సీన్ తీస్తున్నారు. అది ఫస్ట్ మీరు సినిమా చూస్తే ఏదైతే రథం లాగేది పట్టుకున్న తర్వాత ఆ పక్కకి వెళ్ళి చొక్కా వేసుకొని రథం లాగుతాయింద్రా విధవను అనే చొక్కా వేసుకొని బాటలు బాగా కొట్టడం, ఆ రథం జంజం దింపడం, ఆ సీన్ జరుగుతుంది. ఆ సీన్ నేను చూస్తున్నా. డీజే తర్వాత సార్ ఇంతగానో పిలిచారు, ఈ సీన్ పడితే అసలు మామూలుగా ఉండదు. పవన్ కళ్యాణ్ గారు, ఉస్తాద్ భగత్ సింగ్ అనేది అప్పుడు ఓజీ కూడా స్టార్ట్ అయిందా, ఓజీ స్టార్ట్ అయ్యింది 2023 ఎలక్షన్స్కి ముందు మార్చిలో సినిమా రిలీజ్ కావాల్సింది. హరిహర వీరమల్లు కన్నా ముందు ఉస్తాద్ భగత్ సింగ్ రావాలి, ఓజీ కన్నా ముందు ఇది రావాలి, ఎలక్షన్స్కి ముందు ఇది రావాల్సిన సినిమా ఇది. టక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 నెలల షూటింగ్ పూర్తి చేసి ఇది రిలీజ్ చేద్దామని చెప్పి టక చేస్తున్నారు. 4 నెలల సినిమా రిలీజ్, ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ కాంబినేషను, హీరో గారిది, డైరెక్టర్ గారిది. అంటే ఇది రతన్ సీన్ ముందే తీస్తారు, అప్పుడే డిప్యూటీ సీఎం కాక ముందు తీశారు సార్ది సీన్స్. టక సీన్ తీసారు. గబ్బర్ సింగ్ కాంబినేషన్, హరిశంకర్ గారు, ఎంతోమందికి లైఫ్ వచ్చింది గబ్బర్ సింగ్తో, ఇంకా నాకు కూడా లైఫ్ వస్తుంది. ఆ సీన్ చేస్తున్నారు. ఆ సీన్ ఏదైతే పట్టుకున్నారో ఆ రథాన్ని జంజం దింపడం, ఆ సీన్ నాకు పడితే బాగుంటుంది కదా. గబ్బర్ సింగ్ కాంబినేషను, హీరో గారిది, డైరెక్టర్ గారిది పెద్ద సెన్సేషనల్ హిట్ కాదని గబ్బర్ సింగ్లో చేసిన వాళ్ళకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. అట్లాంటిది ఈ సీన్ పడితే ఎట్లుంటుంది, అరే నాకు అంతగానం డీజేకి పేరు ఇచ్చాడు, ఇది ఇవ్వలేట్లేదు అని చెప్పి 2 days అయిపోయింది. 3వ రోజు డైరెక్టర్ గారు వెళ్ళేటప్పుడు నేను కార్య దగ్గరికి వెళ్ళి అడిగిన, హరిశంకర్ గారు మా డైరెక్టర్ గారిది ఎట్లుంటుంది అని చెప్తే, ఆయన జబర్దస్త్ మనిషి. ఆయన వెనుకొకటి ముంగటొకటి నీకు చూపిస్తలే, నీకు హీరోనే, నువ్వు నీకు మంచిగా చూపిస్తా, నీకు ఉంటుంది చెప్తాడు, లేకుంటే లేదు, అంతే. అట్లనే ఉండాలి మనకు ఫ్రాంక్లీ. ఏదైనా సరే ముఖం మీద. ఆయన ఆడియో రిలీజ్లలో కూడా చాలా మంది అభిమానులు తప్పుగా అనుకుంటున్నారు, ఆయన ఉన్నదే మాట్లాడతాడండి. ఏది ఉన్నా సరే పాపం చాలా మంచి వ్యక్తి, ఆయన ఉన్నదే మాట్లాడతాడు. నాకు కూడా నేను అడిగినా, సార్ డీజే తర్వాత అంత నమ్మకం పెట్టుకొని వచ్చినా మళ్ళీ మీ దగ్గరికి, మీరు ఇట్లా పక్కకు నించుంటున్నా సార్ అని చెప్తే, నీకు ఉన్నంతనే చెప్తా, నేను నీకు ఎక్కువ చూపించలేను కదా, నువ్వు వెళ్ళు అన్నాడు. నేనేదో పెద్ద ఆర్టిస్ట్లా మాట్లాడట్లేదండి, ఫ్రాంక్లీ మా ప్రేక్షకులకు మనిషి, వాళ్ళ దాంట్లో కలిసిపోయిన మనిషిలాగా మాట్లాడుతున్నాను. చాలామంది ఆర్టిస్టులు ఇవన్నీ చెప్పరు. నాకు ప్లస్ అయినా మైనస్ అయినా పర్లేదు, నేను చేయాల్సింది ఏముంది, ఉన్నది చెప్తున్నాను. అదే నీకు ఉంటే చెప్తలే అని చెప్పేసి మామూలు చెయ్యి ఇంకా అన్నట్టు చెప్పేసి 3వ రోజు వెళ్ళిపోయినాం. వెళ్ళేటప్పుడు ఇంకా నేను 3వ రోజుకి నేను రావద్దు అనుకున్నాను, 4వ రోజు షూటింగ్. అప్పటికి మంచి క్యారెక్టర్లు చేస్తున్నా, మళ్ళీ వెనకకి నించోవాలంటే అది కష్టము, మళ్ళీ జనాలు అందరూ రేమో అయింది అనుకుంటారు అని చెప్పేసి మా అసిస్టెంట్ గాడు ఉన్నాడు. అతను ఏమంటున్నాడు అంటే, సార్ డబ్బులు ఇస్తున్నారు, వచ్చి క్యారివెన్లో పడుకోండి సార్, మీకు ఇంత మంచి పేరు సార్, ఇంత పెద్ద సినిమాలో చాలా మంది క్యారివెన్ కూడా ఇవ్వలేదు, మీకు క్యారివెన్ ఇస్తున్నారు. నాకు మైత్రి మూవీస్లో మంచి పేరు ఉందండి, వేరే సినిమాలు చేశాను, వీరసింహారెడ్డి క్యారివెన్ సార్, వాల్టర్ వీరే ఇవన్నీ చేశాను, మంచి పేరు ఉంది, మేనేజర్స్ బాలకృష్ణ గారు అని చెప్పేసి. పండుకోసారి అని అంటున్నాడు ఆయన. ఏ వద్దురా బాబు, నేను బయట డబ్బులు సంపాదించుకుంటే ఏదన్నా, నేను యాక్టింగ్ చేయడానికి వచ్చిన, కూర్చోనికి పండుకోనికి రాలేదు, రాండి సార్ అంటే 4వ రోజు వచ్చిన. 4వ రోజు వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది సీన్.
అయ్యంగార్ బాస్ అని చెప్పి బాలీవుడ్ డైరెక్టర్ ఆయన, ఫోటోగ్రఫీ, డీజే, గద్దలకొండ గణేష్ అన్నీ చేసాడు, బాలీవుడ్లో కూడా చేస్తాడు. ఆయనకి నేను చెప్తున్నాడు, సార్ ఇది హిందీలో చెప్తున్నాడు, సార్ ఇది డీజే ఎంట్రీ, డీజే అంటే నాకు డీజే అంటాడు ఆయన, హరిశంకర్, డీజే ఎంట్రీ. ఓకే, మీకు డీజే అని పేరు డీజే అని చెప్పి పేరు పెట్టేశాడు ఆయన. ఓకే, ఆయన దృష్టిలో డీజే రెమో. పవన్ కళ్యాణ్ గారు ఏమో రెమో అని పేరు రెమో అని చెప్పేసి సర్దార్ గబ్బర్ సింగ్ టైం నుంచి. అచ్చా, ఇంకా అసలు ఆ రెమో అనే పేరు ఎలా పెట్టారు? ఆయనకు వాళ్ళ ఫ్రెండ్ యుఎస్లో ఒక అతను, వాళ్ళ ఫ్రెండ్ రెమో అని చెప్పేసి ఒక అతను ఉండేనట. ఓకే, అతను మీలా ఉంటాడా? సేమ్ నాలా ఉంటాడంట. రహీం అనేది రహీం ఒక షార్ట్లో రహీం లెఫ్ట్ జరుగు, రహీం ప్యాన్ రహీం ఇటు జరుగు అని చెప్తే ఆయనకు నన్ను చూడ రెమో అని వస్తుంది. ఓకే, రెమో అని అది నేను మంచిగా ఉంది కదా పేరు అని చెప్పి ఇదే కంటిన్యూ చేసేసిన. అచ్చా, సినిమా ఇండస్ట్రీ ఇంకా కంటిన్యూ అయిపోయింది, డిఫరెంట్గా ఉంది కదా పేరు, రెమో రహీం యాక్టర్. ఓకే, అట్లా ఇంకా యాంకర్ బాస్ గారికి చెప్తున్నాడు, డీజే ఎంట్రీ సుత్తే తీసుకొని హ్యామర్ తీసుకొని కొట్టేస్తాడు, ఈ పంతులు పక్క జరిగిపోతాడు, ఇంకో 4 పంతులు వస్తారు, అతను నూకేస్తాడు, అతను నూకేసి రథం మీకు జరుగుతాడు, రథం మీకు ఎక్కేస్తాడు. ఈ సీన్ చెప్తుంటే రెమో నీదే చూసుకోండి, ఇదేందిరా బాబు, అప్పటిదాకా లేని సీను ఇదేంది సీన్ వస్తుంది, ఏంది అసలు? అప్పటికప్పుడు ఇంప్రూవైజేషన్ అది. 4వ రోజు దాకా 3వ రోజు దాకా అప్పటిదాకా వెనకకి నించునేవాడిని, ఒకటిసారి డెవలప్మెంట్ నా ఎంట్రీ, ఇదేంది అనుకుంటే సరే అని చెప్పి వచ్చేగా మా తొందర వచ్చే నెక్స్ట్ స్టార్ట్ నీదే మార్నింగ్ అని చెప్పి పోయిన తర్వాత ఇంకా మీరు చూసినట్టు హ్యామర్తో కొట్టడము, వాళ్ళు వేద పండితులు కూడా రియల్గా వాళ్ళు పాపం చాలా ప్రాక్టీస్ చేయించారు. ఎందుకంటే మీకు ఆ మంత్రాలు ఆర్టిస్ట్ అయితే పర్ఫెక్ట్ చెప్పగలుగుతారు, ఆర్టిస్ట్ కూడా అంత పర్ఫెక్ట్ రావు కదా మంత్రాలు. అవును, వాళ్ళని పాపం సెర్చ్ చేసి నిజామాబాద్ నుంచి వెళ్ళి కరీంనగర్ నుంచి ఎక్కడిక్కడి నుంచి తీసుకొచ్చి యాక్టింగ్ చేయించారు, వాళ్ళు కూడా బాగా పని చేశారు పాపం. నేనైతే ఫస్ట్ హ్యామర్తో కొడతాను చూడండి, నోట్లో నుంచి రక్తం వస్తుంది, ఆయన పంతులు పాపం ఆయన, మేము సినిమా షూటింగ్ చేసిన తర్వాత 4-5 months చనిపోయాడు కూడా ఆయన. నేను అడిగామని, ఇంత వయసులో కూడా మీకు షుగర్ ఉంది, కాలు కూడా దెబ్బ తగిలింది, ఇంత కష్టపడుతున్నారు, చనిపోయాడు పాపం ఆయన. అయ్యా, అయితే నేను అడిగామని, ఇంత కష్టపడుతున్నారు మీకు ఎందుకండి ఇంత ఎండలో అని చెప్తే, నాకు సినిమా అంటే చాలా ఇష్టం, మా పైనుంచి ఇంత పెద్ద సినిమాలో అవకాశం రావడం అని చెప్పి బాగా నరాలు తీసి డైలాగ్ చెప్పాడు. మీకు జంజన్ చెప్పేటప్పుడు అరే విధవా అని గట్టిగా అంటాడు చూడండి మీరు. అవును, బాగా హరిశంకర్ కూడా 35 mm సంధ్య 35 mm ఇరిగిపోవాలా చెప్పండి డైలాగ్ అని చెప్పి అట్లా ఆయన కొట్టేసిన తర్వాత ఏంటి ఈ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తారు ఆయన షూటింగ్ చేసేప్పుడు? ఆయన పెద్ద బీభత్సమైన ఫ్యాన్ అండి పవన్ కళ్యాణ్ గారికి. ఓకే, ఆయన మేము చేసిన షూటింగ్ మొత్తం ఎపిసోడ్లో సంధ్య 35 mm నోట్లకి వెళ్ళి ఆయనకు సార్ సూపర్ సార్ సంధ్య 35 mm చూడండి మీరు ఎట్లుంటుంది, సంధ్య 35 ఇంకా అదే ఎక్కువ. దాని తర్వాత ఇంకా సీన్స్ చేయించారు, నాకు మామూలుగా డైలాగ్ వేడితే అయిపోతుంది అని చెప్పి ఆ రథం మీకు ఎక్కియడము, పూజారులను కొట్టడము, మళ్ళీ వెనకడి తిరగడం, ఎవడివి రాను పవన్ కళ్యాణ్ అనడం, గుడి మెట్ల మీద నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి సేమ్ అవతారం ఉంటుంది మీకు ఇట్లనే ఉంటుంది, ఆయన నా కాలు మీద పెట్టడం లాస్ట్ డైలాగ్ కదా అక్కడ ఇన్సిడెంట్ చెప్పాలా మీకు. డైవర్ట్ అయిపోయారు. ఏంటంటే ఈ సీన్ అంతా 2023లోనే అయిపోయింది, ఇది మొత్తం రథం సీక్వెన్స్ అంతా అయిపోయింది. ఓకే, సో ఇంకా అంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మేము సెప్టెంబర్లో చేస్తున్నాం, వర్షాలు పడుతూనే మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడము, ఈయన హీరో గారు వెళ్ళి మద్దతు ఇవ్వడము, మేము షూటింగ్ పెట్టుకుని ఇక్కడ కూర్చునే వాళ్ళం, ఎప్పుడు వస్తారు అప్పుడు వస్తారు అని చెప్తే హీరో గారు అక్కడ మద్దతు ఇవ్వడానికి వెళ్ళిపోయారు. అట్లా 2-3 days కూర్చొని వెళ్ళిపోయాం. ఓకే, అక్కడ అలయన్స్ అయిపోవడం, పార్టీ కలిసిపోవడం, మళ్ళీ వచ్చి ఆయన షూటింగ్ అది పూర్తి చేశాడు. దాని తర్వాత మళ్ళీ పార్టీ గెలిచింది, డిప్యూటీ సీఎం అయిపోవడం, ఇప్పుడు వస్తారు రాలేదు. హరిహరం రిలీజ్ చేశారు, ఓజీ రిలీజ్ చేశారు. దాని తర్వాత ఇది లాస్ట్కి ఎట్టికలకి నేను 2 గంటల ముందు రావాల్సిన సినిమా లాస్ట్కి వచ్చింది సినిమా. అయితే ఇంకొకటి ఈ సీన్ రథం సీక్వెన్స్ ఏదైతే ఉందో అది చాలా వరకు కట్ చేశారు అని చెప్పి ఏదో విన్నాను నేను, నిజమేనా? అది కరెక్ట్ చెప్పారు మీరు, బాగానే విన్నారు. అది కొంచెం కాంట్రవర్షియల్గా కొన్ని ఉంటాయి. సనాతన ధర్మం డైలాగ్స్ ఉండే అక్కడ, సనాతన ధర్మం డైలాగ్స్, హీరో గారి చాలా డైలాగ్స్. నా డైలాగ్స్ ఏం కట్ కాలేదు కానీ నాకు కొన్ని సీన్స్ కట్ అయినాయి. హీరో గారి చాలా డైలాగ్స్ సనాతన ధర్మం గురించి మంచి డైలాగ్స్ ఉంటాయి. నేను ఎవడివి రాను అని చెప్పి అడిగినప్పుడు అక్కడ డైలాగ్స్ ఉంటాయి, నేను సనాతన ధర్మం గురించి అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు రివీల్ చేయాలి ఆ డైలాగ్స్, కానీ చాలా డైలాగ్స్ ఉండి మనకు టైట్ ఉండాలి, ఇంటర్వెల్ అనేది టక్ ఉండాలి. అదే ఇంకా నేను సనాతన ధర్మం పుట్టినవాడి, నాకు సనాతన ధర్మం ఎవడివి రా అంటున్నది, నేను దీంట్లో చావడానికైనా చావడానికైనా చంపడానికైనా రెడీ, 24 hours నేను సనాతన ధర్మంలో ఉండేవాడిని, నాకు డ్యూటీ ఇచ్చింది, అలా రఫ్లా డైలాగ్స్ ఉంటాయి. ఓకే, ఇంటర్వెల్ టైట్ ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు అది భాషని ఇచ్చినట్టు ఉంటుంది, నేను కొట్టంగానే డైలాగ్ ఉండాలా, మళ్ళీ ఆయన చెప్తుంటే భాషని ఇచ్చినట్టు టైట్ ఉండదు అని చెప్పేసి టైట్ చేశారు. ఓకే, ట్రిమ్ చేసి టైట్ చేసి విలన్ దగ్గరికి వెళ్ళిపోవాలా. నెక్స్ట్ విలన్ దగ్గరికి వెళ్తే ఇంటర్వ్యూలో పడుద్దిగా నా నోట్ నుంచి. అక్కడ కాలు పెట్టే సీన్ ఉంటుంది గుడి మెట్ల మీద, అవును, అది చెప్పాలా, ఫ్యాన్స్కి తెలియదు.
చాలా మంది బిహైండ్ ఇది. కెమెరా వెనకాలకి ఎట్లా జరుగుతుంది ఏంది మ్మ్. అనేది ఈ సీను మీరు ఎడిట్ చేసేస్తారో ఎట్లా చేస్తారో మీరు చూడండి. నాకు పవన్ కళ్యాణ్ గారికి జరిగింది ఇన్సిడెంట్ చెప్తున్నాను. మ్మ్. అంటే ఆయన ఎంత సున్నితమైన మనిషి అంటే హీరో గారు చాలా మీరు చూస్తూ ఉంటారండి. ఆయన టీవీలో కానీ సినిమాలు ఎట్లుంటాడు, బయట కూడా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అట్లనే ఉంటాడు. ఏది కూడా మార్పు ఉండదు ఆయన దగ్గర. ఆయన కూర్చోవడం, లేవడం, తినడం, కూర్చోవడం సేమ్ ఉంటాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? చాలా రిజర్వ్డ్గా కనిపిస్తారు ఎక్కువ. చాలా నార్మల్ ఉంటాడు. ఆయనకు నేను పొగుడుకుంటే చెప్పడం ఏం లేదు. ఇప్పుడు కామెంట్స్ చెప్పేసి వీడు బాగా పొగుడుతున్నాడు ఇంద్ర బాబు అని అది కాదు. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఎవరు ఏం చేసుకున్నా నాకు తెలియదు. ఉన్నది ఉన్నది కాలు మీద పెట్టే సీను. ఈ డైరెక్టర్ గారు వచ్చి చెప్పారు, సార్ ఇట్లా కాలు మీద పెట్టాలి, ఇతను డైలాగ్ ఉంటుందని చెప్తే హీరో గారు అన్నారు, కొంచెం నీకు బూట్స్ షూస్ పోలీస్ షూస్ అంటే కొంచెం రఫ్ ఉంటుంది కదా, మన మెడ అంటే కొంచెం కట్ అయ్యే ఛాన్స్ అట్లా ఉంటుంది కదా. వాళ్ళు ఎట్లా హరీష్ గారు నా మీద నమ్మకం, మావాడు చేసేస్తారు సార్, మీరు పెట్టేయండి బాగా నొక్కండి అని చేసేస్తారు మావాడు అని చెప్పి. సరే మానిటర్ దగ్గరికి డైరెక్టర్ గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సారు చూసుకోరేమో మళ్ళీ పెడుతున్నాను నిన్నమ్మ చూసుకో అని చెప్పి, చూసుకో అబ్బాయి చూసుకోను కొంచెం సారీ సారీ అని చెప్పాడు. సారీ అని చెప్పగానే నేను షాక్ అయిపోయినా. అంత పెద్ద హీరో డిప్యూటీ గారు, ఫన్నీ గారు అప్పటికి లేదు కదా. ఫన్నీ అన్న ఒక మాట చెప్తా, ఎంత పెద్ద మనిషి అయినా ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినా ఒక మనిషి కాలు పెట్టాలంటే ఎవరైనా సరే ఒకటి ఉంటుంది. అవును, ఆయన సారీ చెప్పని నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసి నేను చెప్పుదాం అనుకున్నా, సార్ నేను మీకు పెద్ద వీభత్సమైన ఫ్యాన్ సార్, అసలు మీ సినిమా చూడడానికి ఖుషి, డబ్బులు లేవు, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, డబ్బులు లేవు అంటే వీడు అడక తినేటోడు అని అట్లా కాదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎంకరేజ్ చేయరు, సినిమాకి వెళ్తే పాడైపోతారు, చదువుకునే వయసు, ఏదైనా కొంచెం ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తారు కదా. అట్లాంటి వయసు నుంచి నేను వచ్చినా సరే ఇంత పెద్ద మెయిన్ క్యారెక్టర్ చెప్పుదామంటే అక్కడ టైం లేదు, ఫటాఫట షూటింగ్ చేయాలి, అక్కడ అరెస్ట్ అయ్యారు, ఆయన గడబడి నడుస్తుంది, వర్షాలు పడుతున్నాయి, సెప్టెంబర్లో ఒక్క సెకండ్ కూడా టైం లేదు. సరే మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్పుదామని సారీ చెప్పారు, పెట్టారు. సార్ నొక్కండి సార్ అన్న, బాగా నొక్కినా, మీరు సినిమా చూశారు కదా ఎట్లా వచ్చింది మీరు చెప్పాలి. ఇంకా అది పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ వెనకాలైనా స్క్రీన్ ముంగటైనా సరే ఆయన ఎప్పటికీ నార్మల్గా ఉంటాడు. ఆ ఫైట్కి అసలు థియేటర్లో నాన్ స్టాప్గా ఎవరు కూర్చోలే కదా. మీకు తెలియదు, మీరు ట్విట్టర్ వాడతారు కదా ఫన్నీ గారు, సినిమా రిలీజ్ కాకముందు 2 days 1 day నుంచి ఓవర్సీస్ నుంచి మొత్తం ఇంటర్వ్యూల గురించే రాశారు. ఇంటర్వ్యూలు గబ్బర్ సింగ్లో కూడా ఎట్లా ఉంది, దీంట్లో కూడా చాలా అద్భుతము, ఇంటర్వ్యూల గురించి బాగా రాశారు ట్విట్టర్లో. ఇంటర్వ్యూలు సనాతన ధర్మం గురించి బాగుంటుంది, లక్ష్మీ నరసింహస్వామి రథం సీన్ అని చెప్పేసి. ఏదైతే ఏం కానీ నాకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఈ ఇంటర్వ్యూ ద్వారా మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, నాకు నమ్మి ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఆయన రీఎంట్రీలో సీరియస్ రోల్స్ ఎక్కువ చేశారు. హరిశంకర్ గారు దగ్గర కూడా చెప్పాను. సెకండ్ హాఫ్లో మీకు రేప్ సీన్ తర్వాత వచ్చే సీన్స్, పెళ్లి సీన్ తర్వాత శ్రీలీల గారిది పెళ్లి సీన్ తర్వాత ఎంత అద్భుతంగా నటించారండి. సో రేమో ఇంకో విషయం ఏంటంటే, సరే మీ కెరీర్ విషయం చూసుకుంటే వెంకీ దగ్గర స్టార్ట్ అయింది అన్నారు జర్నీ, డీజే దగ్గర మీకు కొంచెం రికగ్నైజేషన్ ఎక్కువ వచ్చింది. అంటే 2004 to 2017 ఆల్మోస్ట్ 13 years. ఆ టైంలో మీ స్ట్రగుల్ ఎలా ఉండేది? అంటే ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఆ డైలాగులు లేవు, క్రెడిట్ లేని రోల్స్ చాలా చేశానని చెప్పారు. కరెక్ట్ చెప్పారు ఫన్నీ గారు, మీరు కూడా ట్రై చేస్తున్నారు ఆర్టిస్ట్లా. లేదు ఒక బాధ తెలుస్తుంది మీకు. ఏ విలేకరు కూడా నాకు అడగలేదు ఈ ప్రశ్న, మీరు ఫస్ట్ టైం అడిగారు. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎవరైనా సరే ఈ హీరోతో గొడవలు ఎట్లున్నాయి, మీకు కింద పడ్డారా మీద పడ్డారా, మహేష్ బాబు గారితో ఎట్లుంది, ఇవే కాంట్రవర్సీ ఇవే అడిగారు. కానీ మీరు నా జీవితం గురించి ఎట్లా బతికనాడు అడిగారు. ఆ 10 years 12 years మీ ఫ్యామిలీ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీ, రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ముందు వెనక చూసుకోవాల్సింది. ప్లస్ మా డాడీకి సంతానం పెద్ద సంతానం, మేము ముస్లిం ఫ్యామిలీ కాబట్టి పెద్ద సంతానము, 5 members ఆడవాళ్ళు అక్కలు, మేము 4 అన్నదమ్ములం, మా డాడీ ఎలక్ట్రికల్ లైన్మెన్ ఇన్స్పెక్టర్. ఇంకా సాధారణమైన మేము ఎవరి దగ్గర చేతి చాపి అడిగడం లేదు, మంచి ఫ్యామిలీ మిడిల్ క్లాసు, మా దాంట్లో మేము ఉండేవాళ్ళం. ఈ 12 సంవత్సరాలు మా ఫాదర్ నాకు చాలా సపోర్ట్ అండి. మా ఫాదరు మా అన్న అందరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మా అక్కలు పెళ్ళిళ్ళు అందరూ అయిపోయినాయి. ఇప్పుడు మేము మా ఫాదరు, మా అన్న, నేను, అమ్మ నలుగురమే ఉండేవాళ్ళం. లాస్ట్ ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీలో స్ట్రగుల్ అయ్యేటప్పుడు నేను ఇంటికి అందరికన్నా చిన్నోని. ఓకే. మా ఫాదర్ ఏ రోజు కూడా నాకు ఇబ్బంది పెట్టలేదు. స్పెషల్లీ మా అన్న గురించి చెప్పాలంటే అతని పేరు అశు. చాలా నాకు ఏ రోజు కూడా నువ్వు అక్కడికి వెళ్ళిపోతున్నావు, మనం ఏం సంపాదించట్లేదు ఎట్లా అని చెప్పేసి ఏ రోజు అడగలేదు వాళ్ళు. మా ఫాదర్ రీసెంట్లీ ఫన్నీ గారు, మీకు ఇప్పుడు ఇంటర్వ్యూలో మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు ఇది అప్పటి నుంచి మీకు చాలా
ఫన్నీగా అన్ని క్వశ్చన్స్ చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఎమోషనల్ అయిపోతున్నాను. గబ్బర్ సింగ్ సరదా మన ఉస్తాద్ భగత్ సింగ్ మా నాన్న చూడలేదు, చనిపోయారు మన కరెక్ట్ సారీ 45 days అవుతుంది మా నాన్న చనిపోయి. సినిమాకు ఒక 25 days ముందు చనిపోయారు. నాకు చాలా బాధ అనిపించింది. లాస్ట్ మూమెంట్లో మా ఫాదరు సిక్ అయ్యి 2 years బెడ్ మీద ఉన్నారండి. ఈ వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో చూసి వీడియో, ఎందుకంటే నా ద్వారా ఒక ఇద్దరు మారిన చాలు లైఫ్లో. ఈ రోజు ఇప్పుడు టాపిక్ కొంచెం చేంజ్ అవుతుంది చెప్తున్నాను. పర్లేదు. అనాథాశ్రమంలో తీసుకెళ్ళి వేసేయడం, వాళ్ళ ఫాదర్కి మమ్మీ ఏమైనా ఓల్డ్ ఏజ్ హోమ్లో తీసుకెళ్ళి వదిలిపెట్టడం చాలా చూస్తున్నాను. ఓ రోజు వీడియో చూశాను, చాలా బాధ వేసింది. కొడుకున్నాడు మా చుట్టాల దాంట్లోనే, కొడుకున్నాడు అదర్ కాస్ట్కి పెళ్లి చేసుకొని ఒక అమ్మాయి వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మాయి. కొడుకున్నాడు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళ పేరెందుకు అని చెప్పి 6 months అవుతుందంట అండి ఆమె స్నానం చేయక పాపం. కొడుకున్నాడు, వాళ్ళ ఫాదర్ కూడా, వాళ్ళ మొగడు కూడా, వాళ్ళ హస్బెండ్ కూడా, ఆయన ఏం చేశాడు, ఆయన కూడా వయసు పడిపోయింది, కుర్రోడు పెళ్లి చేసుకుని ఏదైనా చేయాలి కదా. ఆయన చూసి నాకు బాధ వేసింది. మా ఫాదర్కి 2 years నుంచి వెళ్ళి నేను, మా అన్న, మా భార్యలు కూడా చాలా మంచి పని చేశారండి. ఈ రోజులలో మా అన్న భార్య కానీ మా భార్య కానీ, ఏ రోజు మామయ్య అని కాకుండా వాళ్ళు కూడా స్నానం చేపించడం, కటింగ్ చేయించడం చేశారండి ఆడపిల్లలు. నేను అది చూసిన తర్వాత ఇమ్మీడియట్లీ ఇంటికి వచ్చి వీడియో చేసి మా ఫాదర్ది సోషల్ మీడియాలో వేసాను. అంటే నా ద్వారా ఒక ఇద్దరు చేంజ్ అయినా చాలు నా జీవితానికి. వీడియో చేసి వేస్తే కొన్ని వందల వేల కామెంట్లు, ఒక ఇద్దరని చేంజ్ అయ్యారా అని చెప్పి నేను అభిప్రాయం. అని నేను చెప్పేది ఏంటంటే, ఈ కాలంలో పట్టించుకోనండి ఫాదర్. అయితే అట్లా మా డాడీ 2 years ఉండి మొన్న చనిపోయాడు ఉస్తాద్ భగత్ సింగ్కి. మా డాడీ బాగా కష్టం. ఆ 12 years అనేది ఇంకా నాది చెప్పలేనండి, చాలా కష్టపడ్డాను. తెలియని వయసులో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడము, ఒకడు కోఆర్డినేటర్ డబ్బులు ఇవ్వకపోయాలి, ఒకడు 200-300 అదే అడుగుదాం 1000 1500 500 రూపీస్ పేమెంట్ వస్తే 100 రూపాయలు 200 రూపాయలు పేమెంట్ ఇచ్చేవాళ్ళు. అన్న పేమెంట్ అంటే పెట్రోల్ పోసుకురా పోయి సాల్పో, నీకు అవకాశం ఇచ్చింది ఎక్కువ అన్నాడు. నేను ఏ రోజు డబ్బులకు చూడలేదు. అందుకే అలా కూడా మాట్లాడతారా? అంటే మనం స్థాయి లేని వాళ్ళం కదండి, ఏదో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లము. అవకాశం దొరికిందే అని చెప్పేసి ఎక్కువ వెళ్ళాము. అవకాశం ఇచ్చాడు, దాని తర్వాత 100-200 రూపీసులు ఇస్తున్నాడు. నేను అడిగాను, నాకు 1000 రూపాయలు వస్తుంది కదా, మనం ఎంత వేసుకుని ఎంత. అప్పుడు కోపం రాదా అతనికి? కోపం వచ్చి అలా నేను ఏ రోజు డబ్బులను చూసుకొని నేను ఒకటే కూడా అనుకునేవాడిని, నేను పనిని నమ్ముకొని వెళ్తే డబ్బులు నా ఎమ్మడి వస్తాయి. నేను స్క్రీన్ మీద ఎక్కువ కనిపిస్తే డబ్బులు నా ఎమ్మడి వస్తాయి ఈజీగా. నేను డబ్బులు ఎమ్మడి వెళ్ళిపోయాను అనుకోండి, అతనితో నేను అగ్రిమెంట్ చేసుకొని కొట్లాడి చేసుకున్నాను, అక్కడ కట్ అయిపోతాను. కట్ అయిపోతే పరిచయాలు రావు, ఈరోజు ఇక్కడ ఉండకపోయామండి. అట్లా డబ్బులు రాకపోయిన టైంలో కొన్ని రోజులైతే మీతో నేను చెప్పాలనుకోవట్లేదు, బౌన్సర్ కూడా వెళ్ళేవాడిని, బాడీ రెడీ చేసి ఒక 700-800 రూపీస్ డబ్బులకు వెళ్ళేవాడిని పబ్బులలో. దీనికి దానికి ఎట్లా నా గోల్ టచ్ కావాలని చెప్పేసి ఆ 12 years బాగా కష్టపడి, దాని తర్వాత లౌక్యం సౌక్యం చిన్న క్యారెక్టర్లు చేస్తా కో డైరెక్టర్లు అసలు డీజే అనేది బ్రేక్. డీజే తర్వాత ఇంకా వెనక చూసుకోలేదు. తమిళ్లో, మలయాళంలో, కన్నడలో. నేను రీసెంట్లీ ఇప్పుడు బాడీ వెయిట్ లాస్ అయిన తర్వాత మమ్ముటి గారు అని చెప్పి పెద్ద హీరో అక్కడ మెగాస్టార్, చాలా మంచి క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు సినిమా రిలీజ్కి ఉంది, సైకో క్యారెక్టర్ ఒకటి డిఫరెంట్గా. అమలాపార్ హీరోయిన్, ఆమెకి రేప్ చేసి చంపేసి ఇంకా రివీల్ చేయవద్దు, చాలా ఘోరంగా ఉంటుంది. టిట్లా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అది మనకు ఎట్లా అనగానే అజయ్ గారు గుర్తుకొస్తారు. అట్లనే ఉంటుంది, అట్లనే నల్లగా మేకప్. అయితే మీరు బౌన్సర్గా కూడా వెళ్ళానని చెప్తున్నారు కదా. సో ఇప్పుడు మీరు యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు సెట్లో 12 hours నాకు తెలిసి మార్నింగ్ 6 అంటే ఈవినింగ్ 6 వరకు మీరు అక్కడే స్పెండ్ చేయాలి. సో మిగిలిన పనులకు కూడా ఎలా అంటే ఈ బౌన్సర్గా కానీ ఎలా మేనేజ్ చేసుకునేవారు? అప్పుడు నేను అవకాశాలు రాలేదు. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా లేకుంటే ఇవి చేసుకుంటా చిన్న ఈవెంట్స్ చేసుకుంటా, సర్వే చేయకుండా, నా ఖర్చులకు డబ్బులు వచ్చుకుంటా అట్లా చేసుకుంటా పరిచయాలు ఇంకా పెరిగిపోయినాయి నాకు. నేను కో డైరెక్టర్స్ అని, అసిస్టెంట్ డైరెక్టర్స్ చాలా క్లోజ్గా ఉండేవాడిని. అన్న అనుకుంటే ఎవరితో రఫ్ మాట్లాడకపోయేవాడిని. అట్లా క్లోజ్గా ఉంటుకుంటా అవకాశాలు చేసేసిన. డీజే పడ్డది, డీజే ఇంట్రడక్షన్, అది ఇంటర్వెల్ ఫైట్, ఆ పోస్టర్ వల్ల పెద్ద పేరు వచ్చేసింది, మంచి సినిమాలు పడ్డాయి. దాని తర్వాత మళ్ళా భరత్ నేను మెయిన్. అయితే ఎక్కడో రీసెంట్గా ఒక వీడియో కూడా చూసాను, మహేష్ బాబు గారు మిమ్మల్ని తిట్టారంట మహర్షి సినిమాకా. తిట్టినా అని చెప్పలేదు కదా. తిట్టడం అంటే ఎందుకు మీరు స్లిమ్ అయిపోయి అనవసరంగా కాదు, మంచి బాడీ ఉండే కదా. యాక్చువల్లీ మహేష్ బాబు గారిది ఇప్పుడు చెప్పాలంటే అదొకటి స్టోరీ. మహేష్ బాబు గారిది నేను ఆయన చాలా సినిమాలు, దూకుడు కానీ, బిజినెస్ మ్యాన్, కలేజా, చిన్న రూల్స్, చాలా సినిమాలు చేశాను నేను. అప్పటి నుంచి చేస్తున్నాను. ఓకే అబ్బాయి ఉన్నాడని చెప్తే ఆ భరత్ అనే సినిమాకు వేరే ఆర్టిస్ట్ అనుకున్నారు, పేరు కావాల్సిన ఆర్టిస్ట్ దుర్గామహల్ ఫైట్ పేరు ఎందుకు అని చెప్పి పెద్ద ఆర్టిస్ట్ అనుకున్నారు. అది సీన్ అనుకున్నారు. మా రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఉన్నారు, ఆయన నాకు చాలా సపోర్ట్ ఫస్ట్ నుంచి.
వాళ్ళ దగ్గర బద్రియానా అని చెప్పేసి ఉంటాడు. బద్రియానా, సురేష్, శివ, నవకాంత్ అని చెప్పేసి ఇప్పుడు ఫైట్ మాస్టర్ అయ్యాడు. ఏది మన పుష్ప 2 నుంచి వెళ్ళి. పుష్ప 2, పుష్ప, పెద్ది అన్ని సినిమాలు ఆయనే చేస్తున్నాడు. వీళ్ళందరూ నాకు టీమ్ సపోర్ట్. ఓకే. అట్లా ఆర్టిస్ట్ అనుకుంటూ ఆర్టిస్ట్ పేరు కాల్సిన ఆర్టిస్ట్ నేను ఇప్పుడు మీకు థియేటర్లో మామూలుగా దిగాలంటే కింద చూసుకుంటూ దిగాలి. అట్లా స్పీడ్గా మీకు రన్నింగ్ చేయాలంటే కష్టమైపోద్ది. థియేటర్లో చీకటి ఉంటుంది కదా, నేను ఆర్టిస్ట్ సీన్ చేసేటప్పుడు కింద చూసుకుంటే ఇట్లా దిగుతా నవ్వుతారు కదా, అట్లా చేసేటప్పుడు స్పీడ్గా రన్నింగ్ చేసి దిగేటప్పుడు ఏమైందంటే నా నరం పట్టేసుకుంది. యాక్చువల్లీ ఆర్టిస్ట్ అనుకున్నారు ఇదంతా చెప్పితే మళ్ళీ ఇట్లా సార్ నాకు కింద పడిపోతే మళ్ళీ నాకు వేరే సినిమాలు ఉన్నాయి కదా అని చెప్పి ఏదో పేమెంట్లు ఎక్కువ చెప్పడం వల్ల డైరెక్టర్ గారు కొరటాల శివ గారు, రామలక్ష్మణ్ మాస్టర్ వీళ్ళు అనుకుని రెమోకి అయితే ఒకటి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది నా క్యారెక్టర్ ఇచ్చారు. వచ్చాను, షూటింగ్ 12 days లకడీ కపూర్లో అమరావతి థియేటర్ అని చెప్పి మన త్రివిక్రమ్ గారు ఒక డైలాగ్ ఫేమస్ అయింది, ఏదో సినిమా చూసి 2 చేతులు జేబులో పెట్టుకొని సరదా నడుచుకుంటూ వెళ్ళిపోయినా అని చెప్పి. అదే థియేటర్లో ఆయన సినిమా చూశారు. అదే థియేటర్ అమరావతి అని చెప్పి ఇక్కడ హైదరాబాద్ లకడీ కపూర్లో దాంట్లో షూటింగ్ వెళ్ళిపోయాను. ఆ సీను పరిగెత్తే సీను ఫస్ట్ డే చేసిన బ్రదర్, సెకండ్ డే నా నరం పట్టేసుకుంది. ఇక్కడ బీవచ్చమైన నొప్పి వెళ్ళి కార్యవన్లో పడుకున్నాను. పడుకున్న తర్వాత రిలాక్స్ అవుతున్నాను. అక్కడ శ్రీనివాస్ గారు అని చెప్పేసి అక్కడ పోలీస్ దాంట్లో ఆయన ఫిజియోథెరపీ డాక్టర్ ఇక్కడ అమీర్పేటలో. ఆయనకి తెలిసింది, ఆయన నా దగ్గరకు వచ్చి ట్యాబ్లెట్ ఇచ్చారు, వేసుకోండి అమ్మ పెయిన్ కిల్లర్ తగ్గుతుందని. ఆయన ఇచ్చి పక్కకి జరుగుతున్నారు. మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్ క్యారియన్ దగ్గర కొట్టి రేమో షార్ట్ రెడీ సార్ నాకు పట్టుకుంది సార్ ఇట్లా నాకు నరం పట్టేసుకుంది, నొప్పి లేస్తుందంటే రేమో పెద్ద కాంబినేషన్ అర్థం చేసుకో, హీరో గారు మహేష్ బాబు గారు సూపర్ స్టారు, నించోలేరు, నువ్వు అంత చేయకుండా మామూలుగా వచ్చి నించో సీన్ అయిపోద్ది అని చెప్తే సరే అని చెప్పి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే సీన్ పెట్టారు. మళ్ళీ పరిగెత్తుడు సీన్ ఉరికేడు చేసినా కానీ అంత పర్ఫెక్ట్లీ చేయలేదు, స్లో చేసిన. అయిపోయింది సీన్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయినా ఐసీస్ పెట్టుకొని ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ తీసుకొని తగ్గింది. నెక్స్ట్ డే షూటింగ్కి వచ్చిన. నెక్స్ట్ డే షూటింగ్కి వచ్చినప్పుడు ఎడిటింగ్లో చూస్తారు కదా ఫైట్ సీన్, ప్రతిరోజు సాయంత్రం చూసుకుంటారండి హీరో గారు కానీ డైరెక్టర్ గారు హీరో గారు అడిగారంట అసిస్టెంట్ డైరెక్టర్, ఇతను ఫస్ట్ చేసినంత టేక్లో లేడు, సెకండ్ టేక్లో కొంచెం స్లో అయ్యాడు ఎందుకు అని చెప్తే ఆయన చెప్పాడంట ఇట్లా దెబ్బ తాగింది సార్, నేను చెప్పంగా వచ్చి చేశాడంటే హీరో దగ్గర దాకా వెళ్ళిందంట మాట. మహేష్ గారి వరకు ఇది మెచ్చుకున్నాడు ఆయన, ఇంత అది ఉన్నా కూడా ఒక మాట అనలేదని చెప్పేసి. దాని తర్వాత ఒక 2 నుంచి 3-4 years తర్వాత మళ్ళీ మీరు అడిగినట్టు మహర్షి సినిమాకి ఏదైతే వెయిట్ తగ్గారని చెప్పి హీరో గారు చెప్పారు, మహర్షి సినిమాకు ఆయన రికమెండేషన్ స్వయంగా పిలిచారు నాకు. వంశీ పైడిపల్లి గారు డైరెక్టర్, ఆయనే రికమెండ్ చేశారా? ఫస్ట్ మా మాస్టర్లో ఆయన దగ్గర పెట్టారు. ఓకే. ఆయన పర్ఫెక్ట్ ఆర్టిస్టు, అంత దెబ్బ తాకినా సరే చేశాడు. ప్లస్ మహేష్ బాబు గారికి సెంటిమెంట్ కొంచెం పాపం ఆయనకు కొన్ని రోజుల తర్వాత హిట్ వచ్చింది భరత్ సినిమా. ఆ దాంట్లో నా షాట్ హైలైట్ అది, ఒక చేతితో కొట్టడం, ఫ్యాన్స్ అసలు అమ్మ ఇంత పెద్ద మనిషి ఇట్లా కింద పడడం అనేది, విజిల్స్ అది చాలా పేలింది. పోస్టర్లు వేయించారు, ఒకటి బ్లాక్ బస్టర్ ప్రోమో అని చెప్పి ఇట్లా కింద పడతా ఉంటా టక్ మన పడంగా బ్లాక్ బస్టర్ ప్రోమో పడిపోద్ది, సూపర్. మహర్షికి పిలిచారు. అప్పటికి నేను వెయిట్ లాస్ అయిపోయినా మహర్షికి. అప్పటికి ఫైట్ సీన్స్ మీరు అన్నారు కదా, ఇప్పుడు ఫైటర్ అని చెప్తే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పి మీకు అన్నాను, అందరికి అదే అనుకునేవాళ్ళు. అవును, మెయిన్ రూల్స్ చేద్దాం, మంచి క్యారెక్టర్స్ చేద్దాం అని చెప్పేసి వెయిట్ లాస్ చేశాను. ఒక పెద్ద సినిమా RRR సినిమాలో ఒక క్యారెక్టర్ అనుకున్నాను. నేను వెయిట్ లాస్ అయ్యేటప్పుడు ఆ క్యారెక్టర్ వచ్చింది నాకు. ఇంకా పెద్ద సినిమా రాజమౌళి గారి సినిమా, ఇది మన ఇంట్రడక్షన్ ఫైట్ రామ్ చరణ్ గారితో, అక్కడ ఒక బిల్డప్ షాట్ బక్కగా ఉంటే పర్ఫెక్ట్ ఉంటుంది అని చెప్పి నేను వెయిట్ లాస్ అవుతున్నాను. ఇది వచ్చింది ఆప్షన్. అసలు రాజమౌళి గారు ఆప్షన్ వస్తే ఎవరు వదులుతారు? అట్లా చేసాను, ఎడిటింగ్లో పోయింది. రామ్ చరణ్ గారు ఇంట్రో ఫైట్ నేను ఉస్తాద్ బాస్ సింగ్ కూడా ఎవరికి చెప్పలేదు, చెప్పలేము. మళ్ళీ ఇట్లా నేను చాలా సినిమాలు పోయాయి అవి. అవును, అంటే ఎడిటింగ్లో మనం యాక్ట్ చేసామని చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు నేను మహర్షి సినిమాలో ఇప్పుడు నేను చెప్పాను మీకు 10th house ఫైట్ ఇప్పుడు చెప్తున్నాను, అక్కడ ఫైట్ మొత్తం పోయింది. ఓన్లీ వాకింగ్ షాట్ పోసాని కృష్ణమురళి గారు నాకు మంచి క్లోజ్, సాయి కుమార్ అన్న వాకింగ్ షాట్ ఉంది, ఫైట్ పోయింది. అట్లా ఉండకపోవచ్చు, చాలా మంది కట్ అయింది. చాలా మంది ఆర్టిస్ట్ ఏడుస్తూ ఉంటారు సినిమా రిలీజ్ అయిన తర్వాత, సీన్స్ లేవు అని చెప్పి ఏడుస్తూ ఉంటారు, మీరు గమనించాలా? అవును, అట్లా అవకాశం వచ్చింది. నేను అప్పటికి చాలా డైట్లో ఉన్నాను, సినిమా చేయొద్దు అనుకున్నాను. ఇంకా మెయిన్ విలన్గా అట్లా ట్రై చేద్దాము, 6 pack చేసి చాలా మంచి ఎంట్రీ ఇద్దాం అని చెప్పి డైట్లో ఉన్నాను. ఫోన్ వచ్చింది నాకు, మేనేజర్ గారు ఫోన్ చేశారు. ఇట్లా ఫోన్ వచ్చిన తర్వాత నేను చెప్పాను డైట్లో ఉన్నాను కదా, ఇప్పుడు నేను రాలేనని చెప్తే ఇప్పుడు హీరో గారు రికమెండేషన్, మాస్టర్లో రికమెండేషన్, రానని చెప్తే బాగుండదు, పేమెంట్ ఎక్కువ అయిపోయిందమ్మా, పేమెంట్ ఎక్కువ అయిపోయి అంత ఇవ్వలేమమ్మా నీకు, రేమో చూసుకో అని చెప్తే, లేదు సార్ ఎంత అయితే చేస్తాను నేను, లేదా అని చెప్పి సరే అయిపోయింది. దాని తర్వాత ఆయన వెళ్ళి డిస్కషన్ చేసుకున్నాను, ఇంత అడుగుతున్నాడు అంటే సరే పిలిపియండి, ఆయన మెయిన్ ఆర్టిస్ట్ మంచి ఆర్టిస్టు, ఓకే పిలిపించారు. వెళ్ళాను. 3 days షూటింగ్ జరుగుతుంది. పోసాని కృష్ణమురళి గారు సాయి కుమార్ అన్న దగ్గర ఇట్లా నడుచుకునే సీన్ ఉంటుంది మాది. అవును, వీళ్ళతో మంచి ర్యాప్. సాయి కుమార్ నాకు జైలో షో, మేము ఒక జైలో నేను చేశాను ఎన్టీఆర్ గారు. అవును, ఎన్టీఆర్ గారితో కూడా రోల్ క్యారెక్టరు కాశ్మోరా అని చెప్పేసి క్యారెక్టర్. నాకు 3 months ట్రావెలింగ్, వీళ్ళతో ఇద్దరితో ట్రావెలింగ్ కదా, అట్లా మళ్ళీ కలుసుకున్నాం మేము. వచ్చేవారేమో దా అని చెప్పి
3 days తర్వాత మహేష్ బాబు గారు చూసి మైక్లో పిలిచారు నాకు, రెమో ఇట్రా అని చెప్పి, రెమోనే పిలిచారు. రెమో అని చెప్పి పిలిచారు. వీళ్ళు ఆట పట్టిస్తున్నారు, వీళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ కదా. మేము చెప్పాం కదా వాకింగ్ చేసేటప్పుడు నేను స్టెప్ ముందుకేసా, నాతో పాటు నడువు ఎందుకు ఇంకెళ్ళు అని చెప్పి. అప్పటికి కష్టపడి వచ్చిన జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళు ఉన్నారు, వాళ్ళ ముంగటే మన అంటే మాట ఇజ్జత్ పోతాయి. పిల్లలు ఆయన దగ్గర కోచర్స్ ఉంటారు, స్పెషల్గా ప్రొఫెషనల్గా కోచర్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు నన్ను ఎప్పుడో గుర్తుపట్టారు, నేను వాళ్ళకి చెప్పేసిన, వాళ్ళకి స్టోరీ తెలుసు, హీరో గారికి తెలియదు. ఏమైందమ్మా రేమో ఇంత అద్భుతంగా ఉండేవాడి వ్యక్తివి నువ్వు, ఇట్లెందుకు తగ్గినావు, అసలు నీకు ఏం పట్టింది, ఎందుకు తగ్గినావు అని చెప్పి. సార్ వేరే సినిమా గురించి అని చెప్పి తగ్గినా సార్ ఇట్లా అని చెప్తే, చెప్తున్నావు బాగానే ఉంది కానీ మళ్ళీ నువ్వు ఇట్లా మెయింటైన్ చేయగలుగుతావా. చేస్తాను సార్, మెయింటైన్ చేస్తే బాగుంటుంది రేమో అని చెప్పి. నా వెయిట్ లాస్ అయిన తర్వాత ఫస్ట్ కాంప్లిమెంట్ ఒక సూపర్ స్టార్ నుంచి రావడం అనేది నా భూత భవిష్యత్తు, నా అదృష్టం అనుకోవాలా. మొత్తం నాకు నమ్మలేదా నేను వెయిట్ లాస్ చేసిన, నీ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ ఎవరు, అసలు నువ్వు నీ కోచర్ ఇవ్వాలంటే నేనే సెర్చ్ చేసా సార్. మొత్తం ఇట్లా పేరుగాంచిన కోచర్ని అడిగితే డబ్బులు అడిగాడు, నేను చేయలేనా అని చెప్పేసి నేనే కష్టపడి చేసిన. అంటే ఆయనకు ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం, ఆయన ఫిట్నెస్ గురించి వినడం కూడా ఇష్టం. ఆయన చాలాసేపు కుర్చీ చేసి కూర్చోబెట్టి మాట్లాడాడు సూపర్ స్టార్. చాలాసేపు మాట్లాడి బెస్ట్ ఆఫ్ లాగా చెప్పి, నువ్వు ఇట్లనే మెయింటైన్ చేయి, మంచి క్యారెక్టర్స్ ఉంటాయి నీకు, చేసుకో అని చెప్పేసి. బెస్ట్ కాంప్లిమెంట్ నా లైఫ్లో ఒక సూపర్ స్టార్ అనేది బెస్ట్ కాంప్లిమెంట్స్. ఆయన కొన్ని నాకు విషయాలు చెప్పాడు, ఆ విషయాలు ఇప్పటికి కూడా నాకు లోపలనే ఉన్నాయి. డైట్ గురించి ఎట్లా అసలు వెయిట్ తగ్గడం అనేది చెప్పారు. ఇప్పుడు ఆయనకి డైట్ ఈ ఫిట్నెస్ అంటే బాగా ఇష్టం అని చెప్పి, అదే వెయిట్ లాస్ అనేది ప్రతి ఒక్కరు చేయొచ్చు అండి. ఆయన చెప్పింది ఏంటంటే చెప్తే డిసిప్లిన్, ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ దగ్గర పెట్టుకొని కరెక్ట్ డైట్ దగ్గర పెట్టుకొని క్రమ పద్ధతిగా తినుకుంటా, చిన్న చిన్న మీల్స్ తినుకుంటా వెయిట్ లాస్ చేసి ఎంతనని కావచ్చు. మీరు ఫుల్ తినేసి మీరు వెయిట్ లాస్ చేస్తా అంటే కాదు, 4 రోజులు చేసి వదులుతా అంటే కాదు. ఇది లైఫ్ టైం స్టోరీ. ఇది ఒక్కసారి వెయిట్ లాస్లో వచ్చిన తర్వాత అది లైఫ్ టైం మీరు కొన్ని మార్చుకొని చేసుకుంటూ వెళ్ళిపోవాలా. ఈరోజు నేను ఫంక్షన్లు ఎక్కువ తిన్నాను, రేపు కొంచెం తక్కువ తిను, 2-3 days కార్డియో ఎక్కువ చేసి తీసేసేయి, అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే లైఫ్ టైం చేసుకోవచ్చు. 4 రోజులు డైట్ చేసి 3 రోజులు పెరిగిపోయినా 4 రోజులు పెరిగిపోయినా అది కాదు, వేస్ట్. అది లైఫ్ టైం ఉండాలమ్మా అని చెప్పేసి ఆయన మనకు మంచి మాటలు చెప్పాను. అది నేను ఇప్పటికి కూడా పాటిస్తున్నాను. రెగ్యులర్గా నేను జాగింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఇప్పటికి ఇట్లా మెయింటైన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 8 years అవుతుంది నేను వెయిట్ లాస్ చేసి ఇప్పుడు చేస్తున్నాను. మంచి సినిమాలు. ఆయన ఫిట్నెస్ సీక్రెట్స్ ఏమని చెప్పేవారా? ఆయన ఫిట్నెస్ ఇంతే, ఆయన ఏం పాటించుకోరండి, ఆయన ఏం పాటించాడు. ఆయన పాటించేది ఒకటే డిసిప్లిన్, ఒకటి టైం టు టైం ఎక్సర్సైజ్, ఒకటి క్రమ పద్ధతిగా లైట్గా స్మాల్ మీల్స్ తిను, ప్రతి ఒక్కటి తినొచ్చు. మీరు స్వీట్స్ తిను, ఆయిల్ తిను, బిర్యానీ తిను, హలీం తిను, ఏదనేది లైటే తిను. తిన్న తర్వాత నెక్స్ట్ డే లేచి కష్టపడు. ఈరోజు ఫంక్షన్కి వెళ్ళిపోయావు, తిన్నావు, అక్కడ తినాలనిపించింది, నువ్వు ప్రియుడు, ఫుడ్ ప్రియుడు, బాగా తినేసినావు, రేపు ఇంకొంచెం తగ్గి, ఈరోజు ఎక్కువ తినేసావు, రేపు తగ్గించుకో. ఓ 2 days ఎక్కువ కష్టపడి కార్డియో చేసో ఎక్సర్సైజ్ చేసి తీసేసేయి. ఇదైతే మీల్ ఉందో అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపో. లైఫ్ టైం ఉండొచ్చు గాను, లైఫ్ టైం స్లిమ్గానే ఉండొచ్చు. ఇప్పుడు నాగార్జున గారు, వెంకటేష్ గారు ప్లస్ మహేష్ బాబు గారు, అందరు సెలబ్రిటీస్ పాటించేది అదే. ఇప్పుడు ప్రేక్షకులు అనుకుంటారు సెలబ్రిటీస్ ఏదో బంగారం తింటే ఇట్లా అయిపోతుంది, వెండి తింటారేమో, వీళ్ళు ఇంకా వేరేది ఏం తినరు, వాళ్ళు లైట్గా కొంచెం తింటారు, వెయిట్ లాస్ చేస్తారు. అది మరి ఎన్టీఆర్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది అప్పుడు? ఎన్టీఆర్ గారితో నాకు చాలా మంచి ర్యాప్ అండి. ఆయననైతే అబ్బో భలేవారండి, చాలా మంచిగా అడిగారు మీరు. ఆయన అసలు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు పాపం. కామెడీ ఆయన క్లోజ్నెస్ కాదు, క్లోజ్నెస్ అయితే చాలా కామెడీ, ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. నాకు జైలు అవకాశం బాబీ గారు అబ్సల్యూట్లీ చెప్పినా కదా, బాబీ గారు నాకు మంచి ఏదో ఆయన సినిమాలో చిన్న అవకాశాలని పిలుస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. ఏదో పెద్ద క్యారెక్టర్ కాకపోయినా సరే ఇస్తూ ఉంటారు. అట్లే నాకు దానికి వచ్చింది సర్దార్ గబ్బర్ సింగ్. తర్వాత ఆ సినిమాకి పిలిచారు, లుక్ టెస్ట్ చేశారు, అయిపోయింది. ఫస్ట్ డేనే ఎన్టీఆర్ గారికి అరే బండ మీద వదిలిపెట్టరా అని చెప్పేసి నేను ఆయనకి ఎత్తుకొని పరిగెత్తే సీన్, అదే మీరు చూస్తే పరిగెత్తే సీను. నేను పరిగెత్తిన తర్వాత రామన్ హౌస్లో చాలా స్మూత్ ఉంటుంది, కింద జారి పడిపోతే దెబ్బలు తాకుతాయి. ఓకే, డూప్ని తీసుకొని 2 సార్లు పరిగెత్తిన, ఆయన ఎక్కేశాడు పైకి, ఆయన ఎక్కేసి చేసిన పక్కకి వెళ్ళి కూర్చున్న టాయిలెట్ చూసి ఎత్తుకొని చేశాను 2 times, అయిపోయింది. 3వ సారి ఆయన ఎక్కాడు, నమ్మకం లేదు ఎత్తుకొని ఉరుకుతాడో లేడో అని చెప్పి, అందుకే డూప్ ఎక్కిచ్చారు. ఎరికిన ఆయన డూప్ ఇంకా వెయిట్ ఉన్నాడు, దాని తర్వాత వెయిట్ ఉంటాడు అబ్సల్యూట్లీ, ఈనాటి పక్క ఉంటాడు. డూప్ ఎక్కాడు, డూప్ ఎక్కిన తర్వాత ఓకే అయిపోయిన తర్వాత హీరో గారు ఎక్కారు 3వ సారి. సీన్ ఓకే అయిపోయింది. చోటా గారు డైరెక్టర్ ఫోటోగ్రఫీ, చోటా గారు ఆయన నవ్వుతా ఉన్నాడు, నేను ఉరుకుతుంటే తీసుకొని ఉరుకుతుంటాడు. ఈయన డైలాగ్ ఉంటుంది పైన, అరే బండ మీద వదిలేటా అది లవ క్యారెక్టర్ జై పక్క పోసాని కృష్ణమూర్తి ఆ డైలాగ్ ఉంటుంది. వాడు ఒకసారి ఎత్తుకుంటే అసలు వదిలిపెట్టాడు, ఎవరిని ఎత్తుకుంటే వాడు అంతే అని చెప్పి డైలాగ్ ఉంటుంది. ఆ సీన్ అయిపోయింది. చూసుకున్న తర్వాత పిలిచి డైరెక్ట్ హీరో గారు పిలిచి, మా బామ్మడిది కూడా ఎత్తుకోలేదు పెళ్లిలో, నువ్వు ఎత్తుకున్నావు రెమో, నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా, మంచిగా వచ్చింది సీన్ అని చెప్పేసి అట్లా
జైలు అవకాశం మంచి ట్రాక్ ఛాన్సేపు నేను మాట్లాడలేదు. బాబా వలి అని చెప్పేసి ఆయన అసిస్టెంట్ ఉంటాడు, ఆయన చెప్పేవాడు మాట్లాడబ్బా నువ్వు మాట్లాడు. ఆయన ఇంటి దగ్గరనే ఆయన స్టూడియో మా తార్నాకలో రామకృష్ణ స్టూడియో అని చెప్పేసి ఉంటుంది, రామకృష్ణ ఎన్టీఆర్ గారి పాత ఎన్టీఆర్ గారి. అప్పుడు ఒకసారి మాట్లాడా, సార్ మీ స్టూడియో దగ్గర నేను పుట్టి పెరిగినా సార్, అక్కడనే చూస్తూ ఉంటాను. అరే అవునా, స్టూడియో అంటే చాలా ఇష్టం. అప్పటి నుంచి క్లోజ్. ఇంకా రోజు అనేవాడు. ఒక రోజు అయితే బాబీ గారు ఆయన కలిసి నాకు చూసి, రేమో ఇంత భయంకరంగా ఉన్నావు కదా, నీ కొట్లాటకి ఎవడో వస్తాడా, వస్తే పూసుకుంటాడు వచ్చు అని చెప్పి కడుపులో గుద్దడము మజాక్ చేయడం. ఎన్టీఆర్ గారు మస్తు క్లోజ్ అయిపోయాడు నాకు ఆ సినిమాకు. 3 months చాలా క్లోజ్ అయ్యాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకా వేరే సినిమా నేను అరవింద సమేతకి ట్రై చేసాను, నాకు దొరకలేదు. డ్రైగన్ చేస్తున్నాను. డ్రైగన్లో నాకు డ్రైగన్ ఓకే ప్రశాంత్ షూటింగ్ చేయలేదు, నాకు డేట్స్ వస్తున్నాయి. అచ్చా చేస్తాను. అది సూపర్. ఇంకేం స్టార్ హీరోలతో బాలకృష్ణ గారితో చేశాను నేను. లెజెండ్ వాళ్ళతో ఎలా ఉండేది? ఎప్పుడైనా కాంబినేషన్ సీన్స్ పడ్డాయా? ఆ కాంబినేషన్ నేను సింహ చేశాను, లెజెండ్ చేశాను, బాలకృష్ణ. చిరంజీవి గారితో చేయలేదు లైఫ్లో. చిరంజీవి గారితో సినిమా చేయలేదు. వాల్టేర్ వీరా ఫస్ట్ టైం. ఓకే. మా అమ్మ బీవచ్చమైన ఫ్యాన్. ఆ వాల్టేర్ వీరా వల్ల కూడా చేసుకొని అది కూడా తృప్తి పడిపోయాను. అందులో ఉందా సీన్? పోయింది, కట్ అయిపోయింది. ఫొటోస్ ఉన్నాయి, నేను తీసి పెట్టుకున్నాను మేకింగ్. ఎందుకంటే చిరంజీవి గారితో అదృష్టం కదా. చరణ్ గారు పెద్ద, అలాగే ప్రభాస్ గారు స్పిరిట్ లో కూడా యాక్ట్ చేస్తున్నారు. మీరు అన్ని గురించి చేస్తున్నారు. ఇప్పుడు నేను రివీల్ చేస్తే నన్ను అసలు బతకనియరు నన్ను మళ్ళీ. చెప్పండి, అలాగే పెద్ద వచ్చేస్తుంది. పెద్ద చాలా రోజుల కిందనే చేసాం ఇంటర్వెల్ బ్యాంక్. అది మా రామలక్ష్మణ్ మాస్టర్ల డైరెక్షన్లో మంచి సీన్. అది చాలా కష్టపడుతున్నాడు చరణ్ గారు. మీరు రంగస్థలంలో చూశారు ఆయన పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఈ సినిమాలో కూడా చాలా కష్టపడుతున్నాడు. చాలా మంచి యాక్షన్ సీన్స్ కానీ, ఆ కుస్తీ ఫైట్స్ కానీ, యాస ఏదైతే విజయనగరం డిస్టిక్లో జరిగే ఒకటి కాన్సెప్ట్ ఉంటుంది, దాని చుట్టూ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అదే స్లాంగ్, ఆ స్లాంగ్లో మార్చుకోవడము. ఓకే, చాలా బాగా చేస్తున్నాడు. హీరో గారు అయితే జబర్దస్త్ చేస్తున్నాడు. ఓకే, నేను చెప్తాను కానీ ఈ సినిమాతోని ఒక 2-3 మెట్లు ఎక్కేస్తాడు ఆయన. ఎక్కడికి వెళ్ళిపోతాడు రామ్ చరణ్. ఆయన పాపం ఆయనతో చేశాను రచ్చ, నాయక ఏదో చేశాను. ఇప్పుడు నేను ఈ సినిమాకి చూశాను, దగ్గరికి వెళ్ళి చూశాను కదా, బాగా కష్టపడుతున్నాడు. గొడ్డు చాకిరా అంటారు చూడు, అట్లా కష్టపడుతున్నాడు. ఆ బేర్ బాడీ, ఆ 6 ప్యాక్, బాగా కష్టపడుతున్నాడు. మొన్న ఏదో దెబ్బ కూడా తాకింది, పట్టించుకోకుండా షూటింగ్కి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చాలా కష్టపడుతున్నారు ఆయన అయితే. ఓకే, దగ్గరికి వెళ్ళి చూశాను కాబట్టి. స్పిరిట్లో కూడా చేస్తున్నారంటే? స్పిరిట్లో కూడా చేస్తున్నాను. కాంబినేషన్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? ప్రభాస్ గారు కాంబినేషన్ ఇప్పటిదాకా పడలేదు. నెక్స్ట్ నాకు ఒక 8 days ఏదో ఉంది. అచ్చా, ఆ సీన్లో ఉంటుంది వచ్చు. ప్యారడైజ్లో కూడా చేస్తున్నారా? ప్యారడైజ్లో ఒక మంచి ఎపిసోడ్ చేశాను. ఓకే, యాక్షన్. ఆయననైతే ఇంకా డైరెక్టర్ గారు అయితే అసలు శ్రీకాంత్ ఒడేలాన్ అయితే, మీరు ఇప్పుడు దసరా సినిమా చూశారు కదా, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తావు బ్రదర్ నువ్వు, అసలు మామూలు పర్ఫార్మెన్స్ గుంజట్లేదు. ఒక్కొక్క ఆర్టిస్ట్ల దగ్గరికి వెళ్ళి, ఒక్కొక్క హీరో దగ్గరికి వెళ్ళి నేను ఇంట్రడక్షన్ ఒక ఎపిసోడ్ చేశాను. సినిమా స్టార్ట్ అయిన తర్వాత 25 minutes తర్వాత ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఏదైతే జడల్ చూస్తున్నారు కదా, ఇప్పుడు హీరో గారి జడల్ చూస్తున్నారో, ఆ జడల్ ఇంట్రడక్షన్ క్యారెక్టర్ నాతోనే ఇంట్రడక్షన్ అవుతుంది. ఓకే, మీకు ఆయన కాంబినేషన్లో సీన్స్, ఫైటు, 10 minutes అద్భుతంగా. ఆ వాచ్ ఏదైతే కాళ్ళు వేసుకున్నాడు టీజర్లా, అవును, వాచ్ మీద ఉంటుంది, నేను చెప్పొద్దు. ఆ వాచ్ నా చేతిలో ఉంటుంది. అది పెద్ద ఎపిసోడ్. ఏంటది మీ వాచ్? వాచ్ నేను చెప్పొద్దు కానీ మంచి ఎపిసోడ్ అది. వర్షంలో ట్రక్స్ మీద అసలు ఆ ఎపిసోడ్లో సంపూర్ణేష్ బాబు గారు కూడా ఉన్నారు. బిర్యానీ ఆయన కూడా సరదాగా ఉండేవారు. అది చేసాము ఒక వన్ వీక్ చేసాము. మొన్న డిసెంబర్లో చేసాము ఎపిసోడ్స్. ఓకే, చాలా బాగా వచ్చింది సినిమా. మాత్రం అయితే అది పాన్ వరల్డ్ సినిమా, స్పానిష్లో కూడా రిలీజ్ అవుతుంది. ఆగస్టులో వస్తుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత బ్రదర్ ఈసారి మీది పాన్ ఇండియా కదా, పాన్ వరల్డ్కి వెళ్తుంది. నా గెటప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందులో ఫస్ట్ నన్ను పిలిచారు క్యారెక్టర్కి. పిలిచిన తర్వాత మార్నింగ్ వేసుకున్నాను, నేను డ్రెస్ వేసుకున్నాను. నాకు శ్రీకాంత్ కూడా రంగస్థలంలో నేను చేయకుండా సరే నాకు పరిచయం అయినా. అదే అసిస్టెంట్గా చేశారు, కాస్ట్యూమ్స్కి నాకు పరిచయం అయినా. అయితే నాకు కాస్ట్యూమ్స్ వేశారు, మామూలుగా అందరిలాగానే ధోతి కట్టేశారు, బట్టలు వేశారు, తీసుకెళ్లారు. స్పెట్స్ పెట్టారు. నేను ఇట్లా స్పెట్స్ పెట్టుకొని, నాకు సైడ్ కదా, ఇది సైడ్ ఉంది నాకు, ఇట్లా పెట్టుకొని వచ్చాను నేను. ఆయన అసిస్టెంట్ అన్నాడు, తీసేయండి మళ్ళీ సారం కూడా బాగుండదని. ఆయన కనిపిస్తే తీసేస్తానండి, నాకు స్పెట్స్ సైడ్ ఉంది కదా, మళ్ళీ కింద పడిపోతాను, కింద అంటే బ్లర్ ఉంటుంది అని చెప్పి అది వేసుకొని వెళ్తున్నాను. ఆయన చూశాడు నన్ను.
ఆయన చూసి సెలెక్ట్ చేసి పిలిపించాడు రెమో అని చెప్పేసి చూసి రెమో మీరేనా అని చెప్తే వీళ్ళందరూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భయపడిస్తూ ఉంటారండి. హీరోలు డైరెక్టర్లు వాళ్ళందరూ నార్మల్ ఉంటారు కదా, ఈ పక్కకున్న వాళ్ళు పెద్ద బిల్డప్ ఇచ్చేసి మాట్లాడవద్దు చేయొద్దు అని చెప్పి భయపడిస్తూ ఉంటారు. ఓకే, ఆయన చూడంగానే రెమో మీరేనా అని చెప్తే స్పెట్స్ మీవేనా ఆయన అని అడిగారు. సార్ స్పెట్స్ బాగున్నాయి అని చెప్తే ఏమన్నా నన్ను గుర్తుపడతలేవన్నాను. ఇట్లనా శ్రీకాంత్ అన్న, నేను రంగస్థలం నాకు తెలుసుగా అన్న మీరు అంటే ఫోటో చూపించా పాతది. అరే రెమో నువ్వేంది ఇట్లా వెయిట్ లాస్ చేసినా అని చెప్తే అప్పుడే అన్నాడు ఈ స్పెట్స్ ఇట్లనే ఉండని సీన్ మొత్తం వాడేస్తాను నీకు, ఈ ధోతి గీతి తీసి నాకు మోడలింగ్ డ్రెస్ వేయండి, జీన్స్ గీన్స్ గోల్డ్ గిలేజ్ తీసుకురాని. అసలు ఏం ఎపిసోడ్ తీశాడండి ఆ ఎపిసోడ్, నేను చెప్పొద్దు ఫనీ. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ లేదా చూసావు చూడు, దీనికన్నా ఇంకా హైలైట్ ఉంటుంది, బిల్డప్ షాట్స్ ఉన్నాయి 10 times ఉంటాయి. ఆ లారీ మీద పడుకోవడం నేను అసలు మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. రివీల్ చేస్తే బాగుండదు, శ్రీకాంత్ అన్న నన్ను తిట్టేస్తాడు, బాగుండదు, చాలా బాగుంటుంది ఆ సీక్వెన్స్ మొత్తం చాలా బాగుంటుంది. నాని గారు కూడా చాలా కష్టపడుతుంది, సేమ్ మీ పెద్దకి ఏదైతే చెప్పానో నేను, ఆయన కూడా బేర్ బాడీ ఉంటుంది, ఆయనకు కూడా 6 pack, ఆ జడలు, ఆ బ్లాక్ కలరు, చాలా కష్టపడుతుంది. ఒక సీన్ అయితే మేము పొద్దున 7 గంటల నుంచి మొదలు పెడితే నైట్ 10 వరకు తీసాం ఒక సీన్. ఆయన డైరెక్టర్ గారు అయినా ఆయన నచ్చకపోతే ఒప్పుకోడు, ఆయన తీస్తూనే ఉంటాడు మంచిగా రావాలా, అవుట్పుట్ రావాలా, సినిమాకి పేరు పెట్టొద్దు అని చెప్పేసి. ఆ పాట ఆయా షేర్ కూడా చాలా హిట్ అయిపోయింది. అవునవును, ఇప్పుడు వస్తూ ఉంటాయి మీకు, ఇప్పుడు 4-5 నెలలే ఉంది కాబట్టి పాటలు వస్తూ ఉంటాయి, టీజర్లు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కటి ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఆ సినిమా అనేది చాలా బాగుంటుంది, నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉంటుంది ఆ సినిమా, చూడండి మీరు. సో రెమో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు అప్పటి వరకు పడ్డ స్ట్రగుల్స్ అన్ని ఇప్పుడు ఓకేనా మొత్తం మీకు? ఫైనాన్షియల్గా కానీ అంటే మీకు పేమెంట్లు కరెక్ట్గా రావడాలు కానీ ఇండస్ట్రీ నుంచి అన్ని బాగానే ఉన్నాయి? ఫైనాన్షియల్గా ఇప్పుడు అడిగారు కాబట్టి లాస్ట్ మెసేజ్ చేసి ముగించేస్తాను బ్రదర్. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే మా సినిమా ఆర్టిస్ట్లో బయట వాళ్ళు అలా కాదు. ఇప్పుడు బయట జనాలు చూసేమనుకుంటారంటే వీళ్ళు ఏంది వీళ్ళు లక్షలు సంపాదించుకుంటారుగా బాగానే ఉంటుంది అని చెప్పేసి. మాకు లక్షలు రావు, వచ్చిన దాంట్లో తక్కువ వస్తాయి. ఆర్టిస్ట్కి సినిమా ఇండస్ట్రీలో ఉండాల్సిన లక్షణాలు చెప్తున్నాను నేను. ఆర్టిస్ట్కి డిసిప్లిన్తో పాటు ఉండాల్సిన లక్షణాలు, అట్లాంటి వాడు అయితేనే మీకు ఇక్కడ నించోగలుస్తాడు, లేదంటే అవుట్. ఎట్లాంటి లక్షణాలు? ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు బయట జనాలు జాబ్ చేసుకున్నట్టు వాళ్ళకి నెలకు శాలరీస్ వస్తాయి, మాకు అట్లా కాదు. మీకు అలా కాదు. మాకు ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన తర్వాత చిన్ని చేయలేము, సెలెక్టెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఏదో మాకంటూ చూస్తుంటాం, ఏదో డైలాగ్ ఉండాలా, స్క్రీన్ మీద కరెక్ట్ ఉండాలా, మాకంటూ ఫెసిలిటీస్ ఉండాలా, కరెక్ట్ పేమెంట్ ఉండాలా అని చూసుకోవాలా. అట్లాంటప్పుడు కొన్ని మిస్ అయిపోతాయి, మాకు ఒప్పుకోకునో వాళ్ళకు ఒప్పుకోకునో మాకు సెట్ కాకుండా. నెలకు ఒకటి రావచ్చు, 3 నెలలకు ఒకటి రావచ్చు, 6 నెలల దాకా కూడా ఒక క్యారెక్టర్ రాకపోవచ్చు. ఇదైతే 10 days సంపాదించుకున్నామో ఇది సేవింగ్స్ చేసుకొని 6 నెలలకు సేవింగ్స్ చేసుకొని మెల్లమెల్ల ఖర్చు పెట్టుకుంటా సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వెళ్తే అట్లా లైఫ్ టైం వెళ్ళొచ్చు ఆర్టిస్ట్. 10 రోజులే వచ్చేసినాయి డబ్బులు ఒకటేసారి లేపేసిన నేను 11వ రోజు నుంచి ఇంకా లేదు అని చెప్తే అట్లా కాదు. సినిమా అనేది అట్లా ఉండదు. ఓకే, 3 నెలలకు రావచ్చు, 6 నెలలకు రావచ్చు, నెలలో 3 రావచ్చు, రాకపోవచ్చు. ఒక్కొక్కసారి మనకు నచ్చక మనం చేయలేము, ఒక్కొక్కసారి వాళ్ళకి నచ్చక మనం చేయలేము. మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అట్లాంటప్పుడు ఏంటంటే వచ్చిన కొన్ని డబ్బులలో సేవింగ్స్ చేసుకొని లైట్ ఖర్చు పెట్టుకొని రేపటి రోజు గురించి ఆలోచించుకుంటా వెళ్తే ఆర్టిస్ట్ అనేవాడు పర్ఫెక్ట్గా వాడు లైఫ్ టైం వెళ్ళొచ్చు. పేమెంట్లో కూడా ఇచ్చారు కానీ ఎవరేమి ముంచరు, అప్పటిదప్పుడు ఇచ్చేస్తారు. వేరే వాళ్ళకి ఏందో నాకైతే కాదు, నేను చేసిన పెద్ద కంపెనీలు కాబట్టి ఏం ఉంచరు, 4 రోజులు లేట్ అయినా సరే ఇచ్చేస్తారు. సో ఇక్కడ అంటే మీరు కొంచెం గుర్తింపు వచ్చింది కాబట్టి ఓకే. ఇప్పుడు కొత్త వాళ్ళు ఇప్పుడు నేను ఎక్కువగా వింటుంది ఏంటంటే కంపెనీ వాళ్ళు ఎక్కువ కాంటాక్ట్ అయ్యి వాళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఒక్కసారి ఆఫీస్ నుంచి ఎప్పుడైతే సెలెక్ట్ అవుతావో మేనేజర్ తరఫు నుంచి నీకు మేనేజర్ టు మేనేజర్ కో డైరెక్టర్ ఉంటో నీకు డబ్బులు వెళ్ళవు. మధ్యలో ఉన్నవాడు ఇస్తాడో ఇయ్యాడో అని చెప్పి చెప్పలేం కదా గ్యారంటీ. ఇప్పుడు కంపెనీ వాళ్ళైతే ఇచ్చేస్తారు ఇతనికి, ఇతను ఇస్తున్నాడా లేడా అని చెప్పేసి చెప్పలేం కదా. ఇప్పుడు ఇతను ఇవ్వకపోతే ఇతను వచ్చేసి కంపెనీ పేరు బదలం చేస్తాడా? అట్లా ఉండదు కదా, కంపెనీ అయినా ఇచ్చేసాడు. సో కంపెనీ వాళ్ళు పేమెంట్ ఎగ్గొట్టరు కానీ తక్కువ ఇస్తారు. తక్కువ కూడా ఇయ్యరండి, మాట్లాడినంత ఇస్తారు. ఎందుకు తక్కువ ఇస్తారు? అదే మాట్లాడిన ఇప్పుడు అంటే మీకు ఫస్ట్ మాట్లాడతారు, ఇంత మాట్లాడినంత ఇస్తారు. ఓకే, ఖచ్చితంగా ఇస్తారు, లేట్ అవ్వచ్చు. ఓకే, 15 రోజుల దగ్గర నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు. పేమెంట్ మాత్రం మీ అకౌంట్లో ఖచ్చితంగా వస్తుంది. మీకు ఎంత అయితే చెప్పారో అంత ఇస్తారండి, ఖచ్చితంగా ఇస్తారు. 1 రూపీ కూడా. అదే రీసెంట్గా నేను విన్నది చెప్తున్నా, తప్పిది. అంటే కంపెనీ వాళ్ళు మనకి చాలా తక్కువకి తీసుకుంటారు. మీరు ఒప్పుకుంటారు కదా ఫస్ట్. అవును, మీరు తక్కువ ఒప్పుకొని మీరు వెళ్ళిపోతే అంతే తక్కువ ఇస్తారు. ఓకే, మీకు ఎంతైతే మీకు 1000 ఇస్తా అని చెప్పి 1000 ఇస్తారు, 10,000 ఇస్తా అంటే 10,000 ఇస్తారు. మీరు ఫస్టే మీరు 10,000 పేమెంట్ తీసుకునే వాళ్ళు 3,000కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి నాకు 3,000కి చేయించారు, నువ్వు ఎందుకు వెళ్ళావు మళ్ళీ? ఓకే, అట్లా ఉండదు కదా, ఇచ్చేస్తారు.
డబ్బులు అయితే ముంచారండి. గుర్తింపు వస్తే మీకు డైరెక్ట్గా ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్స్ వస్తాయి. ఫస్ట్ ఏంటంటే మీరు కోఆర్డినేటర్ తరఫు నుంచి వెళ్ళి సెలెక్షన్ అనుకుంటే ఇది మీకు ఒకసారి పేరు వచ్చిన తర్వాత మీరు అప్పుడు డైరెక్ట్ అయిపోతారు. మేనేజర్ టు మేనేజర్ నీకు డైరెక్ట్ అయిపోతుంది. 1 రూపీ కూడా అక్కడెక్కడ వెళ్ళదు. మంచి ఫెసిలిటీస్ ఇస్తారు, మంచి ఫుడ్ ఇస్తారు, మంచి క్యారీవెన్ ఇస్తారు, మంచిగా నటించి రావాలా బ్రదర్ అంతే. అవకాశం రాదు వస్తే దాన్ని ఉపయోగించుకోవాలి. గుర్తింపు సంపాదించుకోవడం చాలా కష్టపడాలా. వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది కరెక్ట్ బుర్రకి ఎక్కించుకొని ఆ డైలాగ్స్ కానీ ఆ సీన్ కానీ కరెక్ట్ నటించాలా. అప్పుడైతే మీకు ఓకే. హోప్ మీరు ఇంకా మంచి హైట్స్కి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. స్పెషల్గా చెప్పాలంటే మీ ఇంటర్వ్యూస్ ఏదైతే ఉంటాయో నేను చాలా చూశాను, చాలా కూల్గా ఉంటాయి. నేను చాలా సెలెక్టివ్గానే చేస్తాను. సెలెక్టివ్ చేస్తారు, ప్లస్ మీరు చాలా కూల్గా ఒక గెస్ట్. ఇప్పుడు మేము ఈ సీట్లో కూర్చున్నాం, మా బాధలు చెప్పుకోనికి వచ్చాం కదా. మా బాధలు ప్రేక్షకులు ఇన్న తర్వాత ఇట్లా ఉంటుంది ఈ సినిమా, ఈ హీరో, ఈ డైరెక్టర్ గురించి అని చెప్పి దానికి మీరు స్కోప్ ఇస్తారు. దాని గురించి నేను కూడా ఒప్పుకొని నేను కూడా చాలా ఇంటర్వ్యూలు ఇవ్వను, సెలెక్టెడ్ వీళ్ళకి ఇస్తాను. ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అయిన తర్వాత మీకు ఇస్తున్నాను ఇంటర్వ్యూ. ఇచ్చాను 2-3, మీకు కూడా ఫుల్ స్పెషాలిటీగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.